Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే ఎవరెవరైతే ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో ఓకేనా. ఇప్పుడు ఎవరెవరైతే ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరి కోసం నేను ఇంగ్లీష్ ఓకేనా ఇంగ్లీష్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మనకు మెయిన్స్ ఎగ్జామ్ ఉంది కాబట్టి మీకు మనకు 2019లో ఓకే మనకు గత సంవత్సరంలో ఆల్రెడీ జరిగిన మనకు అక్కడ ప్రీవియస్ పేపర్ ఉంది కదా, ఏపీ కానిస్టేబుల్ సంబంధించి మెయిన్స్ ప్రీవియస్ పేపర్ ఉంది కదా, దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ నేను ఈ వీడియోలో చేయబోతున్నాను. ఎందుకంటే మనం మెయిన్స్ పేపర్ చూసినప్పుడు మనకేంటంటే ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట, క్వశ్చన్స్ అనేవి మనకు ఎలా అడుగుతారు అనే క్లారిటీ అనేది వస్తుంది ఓకేనా. కాబట్టి ఈ వీడియోని చెప్తున్నా కదా, మోస్ట్ ఛాలెంజింగ్ వీడియో స్టూడెంట్స్. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఎంతో నాలెడ్జ్ అనేది వస్తుంది. ఎందుకంటే నేను ఈ వీడియోలో ప్రీవియస్ క్వశ్చన్స్ని ఎలా డిస్కస్ చేస్తాను అంటే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడమే కాకుండా ఓకేనా, ఫస్ట్ మీకు ఎట్లాగో ఆన్సర్ ఏమొస్తుందో చెప్తాను, దాని తర్వాత మిగతా ఆప్షన్స్ని కూడా నేను అక్కడ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను ఓకే, డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. మీకు ఏం డౌట్స్ వచ్చినా సరే కామెంట్ చేయండి, నేను తర్వాత రిప్లై కూడా ఇస్తాను రైట్. సో మన ఆన్సర్స్ మాత్రమే చూసుకోకుండా ప్రతి ఆప్షన్ని నీట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఇది మాత్రమే ఎందుకు ఆన్సర్ అవుతుంది, ఇది ఎందుకు ఆన్సర్ కాదు అని మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను ఓకేనా. సో వీడియోని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మనం లేట్ చేయకుండా ప్రీవియస్ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం రైట్. మనకు టార్గెట్ ఏంటంటే 30/30 నాన్న. అంటే 30/30 అంటే మీరు గనక కొంచెం హార్డ్ వర్క్ చేస్తే ఈజీగా 30/30 వచ్చే ఛాయిస్ కూడా ఉంటుంది. సో మనకు 25+ ఉండేలాగా చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే తర్వాత మనకు 30/30 టార్గెట్ చూసుకోవాలి ఓకేనా, ఈజీగా వచ్చేస్తాయండి ఓకేనా. ప్రతి క్వశ్చన్ నేను ఇక్కడ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను రైట్. ఇంకోటి ఏంటంటే మీకు ఆల్రెడీ తెలిసిన విషయమేనా, మనకు 200 క్వశ్చన్స్లో చూడండి, 200 క్వశ్చన్స్లో ఇంగ్లీష్ నుంచి మనకు ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అంటే 30 క్వశ్చన్స్ వస్తాయి నాన్న. ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ అయినా సరే, ఏపీ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ అయినా సరే మీకు మొత్తం ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి చెప్పండి, మనకు 30 క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఏ సబ్జెక్టు లేని వెయిటేజ్ మనకు ఇంగ్లీష్ అనే సబ్జెక్టుకు ఉంది. కాబట్టి మీరు జాగ్రత్తగా క్లియర్గా నేర్చుకున్నారు అంటే ఇంగ్లీష్లో బెస్ట్ స్కోర్ వస్తుంది నాన్న. మీకు ఇంగ్లీష్లో లో లెవెల్ నాలెడ్జ్ ఉన్నా సరే మీకు అక్కడ ఈజీగా అర్థమైపోతూ ఉంటుంది. ఒకసారి జాగ్రత్త వినండి ఓకేనా. మీకు ఇంకోటి చూడండి, ఇక్కడ మీకు ఏంటంటే చూడండి నాన్న, మీరు ఎవరెవరైతే సో ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో మీ అందరి కోసం నా యాప్లో మీకు ఎక్సలెంట్ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది నాన్న. ఆ యాప్ నేమ్ ఏంటంటే ఇంగ్లీష్ బై సందీప్ సార్ ఓకేనా, ఇంగ్లీష్ బై సందీప్ సార్. మీకు ఈ యాప్ అనేది మీకు అక్కడ ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది నాన్న ఓకేనా. ఈ యాప్ అనేది మీకు ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది, ఇంగ్లీష్ బై సందీప్ సార్ ఓకేనా. ప్లే స్టోర్కి వెళ్ళి ఇంగ్లీష్ బై సందీప్ సార్ కొడితే యాప్ వచ్చేస్తుంది. మీకు ఎస్ఐ కానిస్టేబుల్కి ఓకేనా యాప్ లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత మీకు అక్కడ ఎస్ఐ కానిస్టేబుల్ కోర్సెస్ ఓపెన్ చేసినప్పుడు మీకు అక్కడ ఇంగ్లీష్ కోర్స్ ఓకేనా ఓన్లీ 299కే 3 months వ్యాలిడిటీ, 399కే 6 months వ్యాలిడిటీ ఉంటుంది నాన్న. మీకు కంటెంట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది, అందులో ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి నాన్న. చూడండి మీకు ఈ వీడియోలో మీకు నా కోర్సులో యాప్లో ఏంటంటే మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి. ఫ్రీ డెమో వీడియోస్ చూసి నచ్చితేనే కోర్సు తీసుకోండి. ఫస్ట్ ఫ్రీ డెమో వీడియో చూడండి, అది మనకి ఎస్ఎస్సి లెవెల్ కంటెంట్ అన్న. ఎస్ఎస్సి లెవెల్ కంటెంట్ అంటే ఈ రోజుల్లో మన క్వశ్చన్స్ అన్ని ఎస్ఎస్సి లెవెల్లోనే వస్తున్నాయి కాబట్టి ఎస్ఎస్సి లెవెల్ కంటెంట్ మీకు చేసి పెట్టాను. కాబట్టి మీరు ఒకసారి ఫ్రీ డెమో వీడియోస్ చూడండి, నచ్చితేనే కోర్సు తీసుకోండి అక్కడ ఓకే, నచ్చితేనే కోర్సు తీసుకోండి ఓకేనా. మీకు యాప్ గురించి ఏం డౌట్స్ ఉన్నా సరే ఈ నెంబర్కు డైల్ చేయండి, 9985317597 ఓకేనా. ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ నేమ్ ఇది రైట్. నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ. సో మేము లేట్ చేయకుండా మనం అక్కడ సో క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం నాన్న ఓకేనా. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నాన్న. చూడండి మీరు కనుక కరెక్ట్ కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. మనకు ఆన్సర్ రావడం కాదు ముఖ్యం, ఇక్కడ కాన్సెప్ట్ రావడం ముఖ్యం ఓకేనా. చూడండి ఇక్కడ మనకి ఇక్కడ ఈ క్వశ్చన్ ఏం చూడండి, ఈ క్వశ్చన్ చాలా సార్లు వచ్చింది నాన్న ఎగ్జామ్లో ఓకే. జాగ్రత్త కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఏమంటుండే ఇక్కడ క్వశ్చన్, చూస్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అన్నాడు ఓకేనా. అంటే గ్రామాటికల్గా కరెక్ట్ ఉన్న సెంటెన్స్ ఏంటిది అని మనం అడుగుతున్నాను. గ్రామాటికల్గా కరెక్ట్ ఉన్న సెంటెన్స్ ఏంటిదో అడుగుతుంది రైట్. చూడండి ఇక్కడ మనకు వీఆర్ లివింగ్ ఇన్ దిస్ హౌస్ సిన్స్ 2010, వీ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ దిస్ హౌస్ సిన్స్ 2010, వీ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ దిస్ హౌస్ ఫర్ 2010, వీ వర్ లివింగ్ ఇన్ దిస్ హౌస్ సిన్స్ 2010. చాలా చాలా సింపుల్ క్వశ్చన్ అనేది. 4 సెంటెన్స్లు ఇచ్చాడు, ఏది మనకు గ్రామాటికల్లీ కరెక్ట్ ఉందో అడుగుతుండు. ఇది కూడా చూసుకోవాలి, గ్రామాటికల్లీ కరెక్ట్ అడుగుతుండా ఇన్కరెక్ట్ అడుగుతుండా అని రైట్. అయితే మీకు జాగ్రత్తగా వినండి నాన్న, మనకు జనరల్గా ఈ సిన్స్ కానీ ఫర్ కానీ చూడండి ఇక్కడ మనకు సిన్స్ కానీ ఫర్ కానీ ఇవి ఏ టెన్స్లో కనిపిస్తాయి అంటే మనకు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో కనిపిస్తాయి నాన్న. ఎలా కనిపిస్తాయి చెప్పండి, మనకు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో కనిపిస్తాయి నాన్న ఓకేనా.
సో ఇది మనకు పాయింట్ ఆఫ్ టైంకి పీరియడ్ ఆఫ్ టైంకి యూజ్ చేసుకుంటూ వెళ్తాం. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో కనిపిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మీకు రేర్గా ప్రెజెంట్ పర్ఫెక్ట్లో కూడా కనిపిస్తాయి నాన్న. ఓకేనా, మనకు అది స్టేటివ్ వర్బ్ అయినప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్లో కూడా అనిపిస్తాయి. దాని మీద క్వశ్చన్ వచ్చినప్పుడు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మనకు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో మనకు సిన్స్ కానీ ఫర్ కానీ పాయింట్ ఆఫ్ టైం పీరియడ్ ఆఫ్ టైం కోసం యూజ్ చేస్తూ ఉంటాం. సార్ అసలు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే చూడండి అన్న, సబ్జెక్ట్ ప్లస్ చూడండి ఇక్కడ హ్యావ్ బీన్ లేదా హ్యాస్ బీన్. ఓకేనా, సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ లేదా హ్యాస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ నాన్న. ఓకేనా, ఇది మనకు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనమాట. ఓకేనా, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటాం. అయితే ఈ టెన్స్ని మనం ఎక్కడ యూజ్ చేసుకుంటూ వెళ్తామంటే జనరల్గా ఏదైనా యాక్షన్ పాస్ట్లో స్టార్ట్ అయ్యి అది కంటిన్యూ అవుతూ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది అనుకోండి, దాన్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మేము 2020 నుండి ప్రిపేర్ అవుతూ ఉన్నాము, 2020లో స్టార్ట్ చేసినాం, ఇప్పుడు కూడా ప్రిపేర్ అవుతూనే ఉన్నాము. సో ఈ యాక్షన్ ఎందులో పెట్టాలి చెప్పండి? ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో పెట్టాలి. కాబట్టి మీరు 2020 నుండి ప్రిపేర్ అవుతున్నామంటే ఏమొస్తున్నాను? వీకి హ్యావ్ బీనా హ్యాస్ బీనా? హ్యావ్ బీన్. వి ప్లూరల్ కదా, మనకు హ్యావ్ బీన్ వస్తుంది. హీ షీట్కి హ్యాస్ బీన్ వస్తుంది. వి హ్యావ్ బీన్, V4 అంటే ప్రిపేరింగే కదా, ప్రిపేరింగ్. సో వీ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ 2020 అంటే ఏమంటాం? సిన్స్ 2020. చెప్పండి, సిన్స్ 2020. ఒకవేళ ఫర్ రాయాలనుకోండి, ఫర్ ఎప్పుడు వస్తుంది అంటే పీరియడ్ ఆఫ్ టైంకి నాన్న. 2020 నుండి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 4 సంవత్సరాలు అయింది కదా, కాబట్టి ఫర్ 4 ఇయర్స్, ఫర్ 4 ఇయర్స్ ఇలా. ఓకేనా, ఇలా సిన్స్ ఫర్ వచ్చినప్పుడు మనం ఈ టెన్స్లో యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒకసారి ఆప్షన్స్ దగ్గరికి వెళ్దాం. చూడండి ఇక్కడ, మరి ఇక్కడ ఒకసారి జాగ్రత్త చూస్తే వీఆర్ ఇక్కడ అన్నిట్లలో సిన్స్ ఫర్ సిన్స్ అని ఇచ్చిండా లేదా? సిన్స్ ఫర్ సిన్స్ అని ఇచ్చినప్పుడు మరి ఇక్కడ మనకు 2010 నుండి మీనింగ్ ఏమొచ్చింది? ఇక్కడ 2010 నుండి మేము ఇక్కడ నివసిస్తున్నాము, లివింగ్ అంటే నివసిస్తున్నాం అనే మీనింగ్ ఉందా లేదా? మరి 2010 నుండి నివసిస్తూనే ఉన్నాము అంటే యాక్షన్ అప్పుడు స్టార్ట్ చేసినాం, కంటిన్యూస్ ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తూనే ఉన్నాం కదా, కాబట్టి ఇది మనకు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉండాలి అని అర్థం కావాలి, రైట్? కాబట్టి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే చూడండి, వీఆర్ లివింగ్ ఇన్ దిస్ హౌస్ అంటే ఇది మనకు ప్రెజెంట్ కంటిన్యూస్. యామ్ ఈజ్ దర్ ప్లస్ V4 అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ నాన్న. we have been living ఇది ఓకే, we have been living ఇది ఓకే, కానీ we were living ఏంది? we were living అనేది పాస్ట్ కంటిన్యూస్ నాన్న. we were living సబ్జెక్ట్ ప్లస్ వర్స్ వర్ ప్లస్ V4 ఉంటే పాస్ట్ కంటిన్యూస్, సబ్జెక్ట్ ప్లస్ am is are ప్లస్ V4 ఉంటే ప్రెజెంట్ కంటిన్యూస్ నాన్న. ఒకటి రెండు పోయినాయి, పాస్ట్ కంటిన్యూస్ రాదు, ప్రెజెంట్ కంటిన్యూస్ రాదు, ఈ రెండు మిగిలినాయి నాన్న. బి ఉంది, సి ఉంది, రైట్? we have been living in this house, ఈ హౌస్ లో నివసిస్తున్నాము since 2010 for 2010. సో మనకు సిన్స్కు ఫర్కు తేడా తెలిస్తే ఇక్కడ ఆన్సర్ అయిపోయినట్టే. జాగ్రత్తగా చూడండి, ఈ కాన్సెప్ట్ నేనైతే మీ ఏపీ కానిస్టేబుల్ కానీ టీఎస్ కానిస్టేబుల్ కానీ ఎన్నోసార్లు చూసినా. ఈ వీడియో ఓన్లీ ఏపీ వాళ్ళకే కాదు, టీఎస్ వాళ్ళ గ్రామర్ ఎవరికైనా గ్రామర్ అయినా అందరికి ఉపయోగపడుతుంది, రైట్? సో సిన్స్ ఫర్ ఎక్కడెక్కడ యూజ్ చేయాలి చూడండి. సో మనము జనరల్గా సిన్స్ ఫర్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటెన్స్లో యూజ్ చేసుకుంటూ వెళ్తాం. అయితే సిన్స్ అనేది ఎక్కడ వస్తుందంటే మనకు పాయింట్ ఆఫ్ టైం దగ్గర నాన్న. సిన్స్ అనేది ఎక్కడ వస్తుంది చెప్పండి? మనకు పాయింట్ ఆఫ్ టైం దగ్గర సిన్స్ అనేది వస్తుంది. మరి ఫర్ అనేది ఎక్కడ వస్తుంది అంటే పీరియడ్ ఆఫ్ టైం. ఫర్ అనేది ఎక్కడ వస్తుంది చెప్పండి? మనకు పీరియడ్ ఆఫ్ టైం నాన్న. సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైంకి, ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైంకి మనం యూజ్ చేసుకుంటూ వెళ్తాం. సార్ పాయింట్ ఆఫ్ టైం పీరియడ్ ఆఫ్ టైం తేడా అయింది చూడండి. మనం ఇయర్స్ వచ్చినాయి అనుకోండి, ఎగ్జాక్ట్ ఇయర్ చెప్తే పాయింట్ ఆఫ్ టైం. సిన్స్ 2020, సిన్స్ 2010, సిన్స్ 2005, సిన్స్ 1947, సిన్స్ 1980 ఇలా. మరి ఫర్ ఎప్పుడు వస్తుంది సార్? ఇప్పుడు మనకు 2020 నుండి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాలు కదా. ఫర్ 4 ఇయర్స్, ఫర్ 3 ఇయర్స్, ఫర్ 11 ఇయర్స్, ఫర్ 7 ఇయర్స్ ఇలాగా పాయింట్ ఆఫ్ టైం పీరియడ్ ఆఫ్ టైం ప్రతి దాంట్లో ఉంటుంది. మంత్స్ వచ్చినాయి అనుకోండి, ఎగ్జాక్ట్ మంత్ అంటే ఏంటి నాన్న? జూన్, జూలై. సో సిన్స్ జూన్, సిన్స్ జూలై, ఓకేనా, సిన్స్ ఆగస్ట్, సిన్స్ మే. అదే ఫర్ ఎప్పుడు వస్తుంది నాన్న? పీరియడ్ ఆఫ్ టైం. ఫర్ 2 మంత్స్, ఫర్ 3 మంత్స్, ఫర్ 4 మంత్స్, ఫర్ 5 మంత్స్ అలాగా. నెక్స్ట్ డేస్ వచ్చినప్పుడు కూడా ఫర్ 2 డేస్, ఫర్ 3 డేస్, ఫర్ 4 డేస్. సిన్స్ ఎప్పుడు వస్తుంది అంటే ఎగ్జాక్ట్ డే. సిన్ మండే, ట్యూస్డే, వెన్స్డే అంటాం కదా, సిన్స్ మండే, సిన్స్ సండే అలా వచ్చినప్పుడు సిన్స్ వస్తుంది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కూడా సిన్స్ 2 o'clock, సిన్స్ 3 o'clock, సిన్స్ 4 o'clock. మరి ఫర్ ఎప్పుడు వస్తుంది అంటే ఫర్ 2 hours, ఫర్ 3 hours, ఫర్ 4 hours, ఫర్ 5 hours అలాగా. ఓకేనా? నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ సిన్స్ లాస్ట్ వీక్ అంటాం, ఫర్ ఏ వీక్ అంటూ ఉంటాం. ఓకేనా? కాబట్టి ఇలా మనం యూజ్ చేసుకుంటూ వెళ్తాం, రైట్? మరి ఇప్పుడు ఇక్కడ సో 2010, ఓకేనా, 2010 అంటే అది మనకు పాయింట్ ఆఫ్ టైమా పీరియడ్ ఆఫ్ టైమ్ అన్న? పాయింట్ ఆఫ్ టైం. పాయింట్ ఆఫ్ టైంకి సిన్స్ ఆ ఫర్ రా? సిన్స్. కాబట్టి మనకు ఫర్ రాదు కదా, బట్ ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. బి, ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. చెప్పినా కదా, ఓన్లీ ఆన్సర్ చూసుకుంటూ వెళ్ళడం కాదు నాన్న, ప్రతి ఆప్షన్ని డీటెయిల్గా నేర్చుకుంటూ వెళ్ళాలి. ఇంకోటి మీకు ఎవరెవరైతే టెన్సెస్ స్ట్రక్చర్స్ చూడండి నాన్న, టెన్సెస్ స్ట్రక్చర్స్ ఎవరెవరైతే చూడలేరో చెప్తున్నా కదా, ఒక్కసారి నా యాప్ డౌన్లోడ్ చేయండి. ఒక్కసారి నా యాప్ డౌన్లోడ్ చేసి మీరు అక్కడ ఒక్కసారి అందులో ఫ్రీ క్లాస్ నేనా, టెన్సెస్ స్ట్రక్చర్స్ మీకు ఫ్రీనే నాన్న. ఓకేనా? ఫ్రీ క్లాస్ టెన్సెస్ స్ట్రక్చర్స్ మీకు ఫ్రీనే. ఓకేనా? అందులో యాప్ డౌన్లోడ్ చేసి రిజిస్టర్ అయిన తర్వాత మీరు ఎస్ఐ కానిస్టేబుల్ ఓపెన్ చేస్తే ఫస్ట్ డెమో క్లాసులు ఉంటాయి నాన్న. ఫస్ట్ డెమో క్లాసులు ఉంటాయి.
ఆ డెమో క్లాస్లో ఒకసారి చూడండి. డెమో క్లాస్లో టెన్సెస్ క్లాస్ చూడండి. ఫస్ట్ టెన్సెస్ క్లాస్ చూసి ఒకసారి డిసైడ్ అవ్వండి కోర్సు తీసుకోవాలా వద్దా. టెన్సెస్ స్ట్రక్చర్స్ ఎట్లా ఉంటాయంటే మీ లైఫ్లో కూడా మర్చిపోరు. ఆ స్ట్రక్చర్ ఒక్కసారి విన్నారు అంటే మీ లైఫ్లో కూడా మర్చిపోరు. అవి అంత ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాను. టెన్సెస్ స్ట్రక్చర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న, ఎక్కడ వినని విధంగా ఉంటాయి అవి. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దామా. ఆ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇది చాలా అంటే చాలా సింపుల్ నాన్న. ఓకేనా, చాలా అంటే చాలా సింపుల్. ఓకేనా, ఎందుకంటే చాలా మంది చూడండి ఇక్కడ క్వశ్చన్ ఏం చేయండి అంటే మీరు వీడియోని పాజ్ చేయండి, తర్వాత ఆన్సర్ చేయండి, ట్రై చేయండి, తర్వాత ఎక్స్ప్లెనేషన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ చూడండి ఏమంటుంది ఇక్కడ, ఇఫ్ యూ స్టడీ బై బిట్స్ అండ్ స్టార్ట్స్, ఇఫ్ యూ స్టడీ బై బిట్స్ అండ్ స్టార్ట్స్ యూ కెన్ నెవర్ అచీవ్ యువర్ గోల్. నువ్వు ఒకవేళ బై బిట్స్ అండ్ స్టార్ట్స్ అంటే ఇలా చదివితే ఇక్కడ చూడన్నా, బై బిట్స్ అండ్ స్టార్ట్స్ అంటే నువ్వు ఇలా చదివితే యూ కెన్ నెవర్ అచీవ్ యువర్ గోల్, నీ గోల్ని నువ్వు రీచ్ కాలేవు. వాడు ఏమంటుండవు అంటే ఇక్కడ బిట్స్ అండ్ స్టార్ట్స్ని అండర్లైన్ చేసినాను, ఇది ఒక ఇడియం అట. ఆ ఇడియం యొక్క మీనింగ్ ఏంటి అని అడుగుతుండు, అంతే. ఆ ఇడియం యొక్క మీనింగ్ ఏంటి అని అడుగుతుండు. మరి ఇప్పుడు ఒక్కసారి గెట్ చేద్దాం. చూడండి, ఇడియమ్స్ అన్నప్పుడు మనకి ఇట్లా సెంటెన్స్, వాడు ఒకవేళ డైరెక్ట్ ఇడియం అడుగుతేనేమో మనం క్వశ్చన్ ఆన్సర్ చేయలేకపోవచ్చేమో, కానీ ఒకవేళ వాడు సెంటెన్స్లో ఇచ్చిండు అనుకున్నానా డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు. చాలా అంటే చాలా సింపుల్ ఇది. ఓకేనా, ఒకవేళ వాడు సెంటెన్స్లో కనుక మీకు ఒక వర్డ్ అండర్లైన్ చేసి ఒక ఇడియం అండర్లైన్ చేసి మీనింగ్ అడిగింది అనుకోండి, సెంటెన్స్ మీనింగ్ అర్థమైతే మనకు ఆ ఇడియం మీనింగ్ అర్థమైపోతుంది నాన్న. ఇప్పుడు ఇది మనకు పాజిటివా నెగిటివ్ ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. ఇఫ్ యూ స్టడీ బై అని మీరు చదివితే ఎలా బిట్స్ అండ్ స్టార్ట్స్ యూ కెన్ నెవర్ అచీవ్ యువర్ గోల్ అంటే, మరి ఇప్పుడు గోల్ అచీవ్ చేయలేరు అంటే మీరు ఇక్కడ ఎలా చదివితే నెగిటివ్గా చదివితేనా పాజిటివ్గా చదివితేనా? ఇది కంపల్సరీ మనకు నెగిటివ్ మీనింగ్ ఇచ్చేదా కాదా? నెగిటివే కదా మీనింగ్ అది. సో మనకి ఇది నెగిటివ్ మీనింగ్ ఇస్తుంది. ఎట్లా చెప్తున్నావు, మీరు గోల్ అచీవ్ చేయలేరు ఇట్లా చదివితే, మరి అది కంపల్సరీ నెగిటివే కదా. కాబట్టి మనకు అది నెగిటివ్ కాబట్టి వాడు ఇడియం యొక్క మీనింగ్ అడిగింది కాబట్టి కంపల్సరీ ఇక్కడ మనకు ఆ ఇడియం అనేది మనకు నెగిటివా పాజిటివా చెప్పండి. నెగిటివ్. నెగిటివ్ అని అర్థమైంది కదా, మరి అప్పుడు దాని మీనింగ్ కూడా నెగిటివే ఉండాలి కదా. ఒకసారి చెక్ చేద్దాం. రెగ్యులర్లీ ఏంటిది ఏమన్నా నెగిటివా? కాదు. ఓకేనా, ఆన్సర్ కాదు. ఎమోషనల్ ఏంటిది మనకు నెగిటివా? కాదు, ఇది కూడా ఆన్సర్ కాదు. సీరియస్గా చదవడం అంటే నెగిటివా? కాదు. సీరియస్గా చదివితే మీకు అక్కడ మంచి అచీవ్ చేస్తారు గోలు. ఆప్షన్ పెట్టి చూడన్నాను. రెగ్యులర్ చదివితే నువ్వు అచీవ్ చేయొచ్చు, కానీ ఇక్కడ రెగ్యులర్ మీనింగ్ కాదు. మీరు అచీవ్ చేయలేరు అంటున్నారంటే వాడు అక్కడ రెగ్యులర్గా చదవట్లేదు అన్నట్టే కదా. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా, రెగ్యులర్ మీనింగ్ కాదు అని, రైట్. మరి అప్పుడు ఇక్కడ మనకు ఆన్సర్ వస్తుందంటే ఇన్కన్సిస్టెంట్లీ. ఇన్కన్సిస్టెంట్లీ అంటే ఏంటంటే వాడు అక్కడ స్థిరంగా చదవట్లేడు అని. ఓకేనా, ఇన్కన్సిస్టెంట్లీ అంటే మనకు అక్కడ సో మీనింగ్ ఏమొస్తుందంటే కాన్స్టాంట్గా చదవట్లేడు అని, కన్సిస్టెంట్గా లేడు అన్నమాట. ఓకేనా, కన్సిస్టెంట్గా లేడు అని మీనింగ్ అనమాట. కాబట్టి కన్సిస్టెంట్గా అంటే మీనింగ్ ఏంటి నాన్న? సో కాన్స్టాంట్గా అనమాట, అంటే రెగ్యులర్గా అనమాట. ఓకేనా, ఇప్పుడు ఇవాళ 2 గంటలు, రేపు 2 గంటలు, ఎల్లుండి 3 గంటలు, అట్లా రోజు 2 గంటలు చదువుకునే వెళ్తావు. దాన్ని కాన్స్టాంట్గా చదవడం అంటాం. స్థిరంగా లేకపోవడం అంటే ఇన్కన్సిస్టెంట్లీ అంటాం. మరి మన నెగిటివ్ మీనింగ్ ఇవ్వాలి కాబట్టి కంపల్సరీ 4 ఆప్షన్స్లలో నెగిటివ్ మీనింగ్ ఇచ్చేది ఒకటే ఉంది. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఎమోషనల్లీ వస్తుంది, ఇక్కడ మనకి ఏం రాదు. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. అర్థమైంది అందరికీ? చాలా సింపుల్ క్వశ్చన్. ఓకేనా, ఆ ఐడియంకి మీనింగ్ తెలియపోయిన అవసరం లేదు. సెంటెన్స్ మీనింగ్ అర్థమైతే మనకి ఇక్కడ ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఎంత సింపుల్లో చూడండి. అంతే, కొత్త వర్డ్స్ చూడండి, సినానిమ్స్ యాంటోనిమ్స్ అన్ని మీతో చేయిస్తాను నేను. సెంటెన్స్ మీనింగ్ని బట్టి ఆన్సర్ చేయిస్తా. సినానిమ్ మీకు కొత్త వర్డ్ ఎక్కడ చూడని వర్డ్ అయినా సరే మీరు ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దామా? రైట్, చెప్పండి నాన్న. ఇది చాలా అంటే చాలా సింపుల్ నాన్న. ఇది కూడా మీకు ఏంటంటే సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. ఇది కూడా మీరు ఇక్కడ సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. ఒక్కసారి మీరు ఇక్కడ గెట్ చేయండి ఒక్కసారి. ఓకేనా, మెల్లగా ఒకసారి అక్కడ గెట్ చేయండి నాన్న. మీరు ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ అక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నాను? ఓకేనా, క్వశ్చన్ ఏం అడిగండి అక్కడ, ఇన్ ఆర్డర్ టు అచీవ్ సక్సెస్. ఓకేనా, సో మనకు అక్కడ ఇన్ ఆర్డర్ టు అచీవ్ సక్సెస్, రైట్. ఇన్ ఆర్డర్ టు అచీవ్ సక్సెస్ వన్ షుడ్ బి రియలిస్టిక్ రాదర్ దాన్ లివింగ్ ఇన్ ఏ ఫూల్స్ ప్యారడైజ్. ఇక్కడ మనకి ఏం చేసినంటే ఫూల్స్ ప్యారడైజ్ అని ఉంది, దీన్ని అండర్లైన్ చేసిండు. అండర్లైన్ చేసి అక్కడ ఏమంటున్నాడంటే చూస్ ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ ఫ్రేజ్ / ఇడియం. అండర్లైన్ చేసిన దాని యొక్క మీనింగ్ ఏంటో అడుగుతుండు. మరి అండర్లైన్ చేసిన దాని మీనింగ్ మనకు తెలియదు జనరల్గా, కానీ మనకు సెంటెన్స్లో ఇచ్చాడు అంటే సెంటెన్స్ మీనింగ్ అర్థమైతే మనకు దాని యొక్క మీనింగ్ అర్థం చేసుకోవచ్చు కదా, గెస్ చేయొచ్చు కదా. అట్లా చేస్తాం అనమాట ఆన్సర్. ఇప్పుడు చూడండి ఇక్కడ వాడు సక్సెస్ని అచీవ్ చేయాలి అంటే ఇన్ ఆర్డర్ టు అచీవ్ సక్సెస్, సెంటెన్స్ మీనింగ్ అర్థం కావాలి మీకు మళ్ళీ, రైట్. సక్సెస్ అచీవ్ చేయాలి అంటే వన్ షుడ్ బి రియలిస్టిక్. ఒకటి ఎలా ఉండాలి చెప్పండి? రియలిస్టిక్గా ఉండాలి. రాదర్ దాన్ చూడండి, రాదర్ దాన్ అన్నప్పుడు ఒక్కసారి జాగ్రత్త చూడండి. రాదర్ దాన్ అన్నప్పుడు మనకి ఇక్కడ బట్ ఒకసారి చూడండి, బట్ ముందు మనకు పాజిటివ్ ఐడియా ఉంది అనుకోండి నాన్న, బట్ తర్వాత ఏముంటుంది నాన్న? నెగిటివ్ ఐడియానే కదా. షీ ఈస్ క్లెవర్ బట్ పూర్.
సో బట్ ముందు బట్ అనేది ఒక పాజిటివ్ని నెగిటివ్ని కలుపుతూ ఉంటుంది కానీ అంటాం కాబట్టి బట్ ముందు పాజిటివ్ ఉంటే బట్ తర్వాత నెగిటివ్గా. అలాగే రాదర్ దాన్ ముందు పాజిటివ్ ఉంటే రాదర్ దాన్ తర్వాత ఏముండాలి చెప్పండి, నెగిటివ్ ఉండాలి. ఓకేనా, అంటే రాదర్ దాన్ అనేది ఏంటిదంటే ఒక కాంట్రాస్ట్ ఇండికేటర్ అనమాట. అంటే ఒక పాజిటివ్ని ఒక నెగిటివ్ని కలుపుతుంది అనమాట. బట్ అనేది కూడా ఒక పాజిటివ్ని ఒక నెగిటివ్ని కలుపుతుంది నాన్న. కాబట్టి ఇక్కడ మీరు రియలిస్టిక్గా ఉండాలి, గోల్ అచీవ్ చేయాలంటే రియలిస్టిక్గా ఉండాలి నాన్న. సో రాదర్ దాన్ లివింగ్ ఇన్ ఏ ఫుల్స్ ప్యారడైజ్, ఇలా కాకుండా రియలిస్టిక్గా ఉండాలి అని. సో రాదర్ దాన్ అంటే అలా కాకుండా అని. ఓకేనా, కాబట్టి మనకు అప్పుడు దీని మీనింగ్ మనకు నెగిటివా పాజిటివా నాన్న, రియలిస్టిక్గా ఉండాలి. ఇలా ఉండొద్దు కదా, రియలిస్టిక్గా ఉండాలి. ఓకేనా, ఇలా ఉండొద్దు అంటే రియలిస్టిక్ ఇది ఆపోజిటా కదా, రియలిస్టిక్గా ఉండడం దానికి ఆపోజిట్ మీనింగ్ అడుగుతున్నా లేదా. ఇప్పుడు ఇక్కడ ఫుల్స్ ప్యారడైజ్ అనేది నెగిటివా పాజిటివా, నెగిటివ్ కాబట్టి ఒకసారి చూద్దాం. ఓకేనా, నెగిటివ్ కాబట్టి ఇక్కడ రియలిస్టిక్ ఉండడం అంటే ఇక్కడ చూడండి ఫాల్స్ ఎక్స్పెక్టేషన్స్ ఉంది, అంబిషన్స్ ఉంది, గ్రీడీ ఉంది, నాసీ ఉంది. చూడండి ఇక్కడ నాసీ అంటే క్యూరియస్ అని. ఓకే చెప్పండి నాన్న, గ్రీడీ అంటే అత్యాశ అనమాట, బాగా ఆశ ఉన్న వాళ్ళు. మరి అప్పుడు ఇక్కడ ఒకసారి జాగ్రత్త చూస్తే రియలిస్టిక్గా ఉండాలి. ఎలా ఉండకూడదు అంటే ఇమాజినేషన్లో ఎక్స్పెక్టేషన్స్లో ఉండొద్దన అనే కదా మీనింగ్ అక్కడ. కాబట్టి సింపుల్ ఏమొస్తుందంటే ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్, ఫాల్స్ ఎక్స్పెక్టేషన్స్ అనమాట. ఓకేనా, గోల్ని అచీవ్ చేయాలంటే రియలిస్టిక్గా ఉండాలి నాన్న, అంతేగాని సో ఫుల్స్ ప్యారడైస్లో బతకకూడదు, ఉండొద్దు అని. అంటే ఫాల్స్ ఎక్స్పెక్టేషన్స్లో ఉండకూడదు అని. ఎంత సింపుల్ చూడండి, ఇక్కడ కొంచెం ఆలోచించాలంటే ఆన్సర్ వస్తున్నాను. అంబిషన్స్ అంటామా లేదు, అంబిషన్స్లో ఉండాలి అంటామా లేదు కదా. ఓకేనా, మనకు ఇక్కడ నెగిటివ్ మీనింగ్ ఇవ్వాలన్న, నెగిటివ్ మీనింగ్ ఇవ్వాలి కాబట్టి మనకు అప్పుడు ఇక్కడ క్యూరియస్ అనేది మనకు నెగిటివ్గానే కాదు. ఓకేనా, గ్రీడీ అంటే అత్యాశ, కానీ ఇక్కడ మనకు అత్యాశ అనే మీనింగ్ లేదు అక్కడ, రైట్. మరి ఇక్కడ మనకు అంబిషన్స్ అంటే ఇది మనకు పాజిటివ్ వర్డ్ అండి, ఇది కూడా మనకు ఆన్సర్ రాదు. మరి ఇది నెగిటివే, నెక్స్ట్ మనకు గ్రీడీ అనేది నెగిటివే నాన్న. ఈ రెండిట్లో ఏది తీసుకుంటాం చెప్పండి, ఫాల్స్ ఎక్స్పెక్టేషన్స్. రియలిస్టిక్ ఉండాలి, ఎక్స్పెక్టేషన్స్ ఫాల్స్ ఎక్స్పెక్టేషన్స్లో ఉండొద్దు అని. ఓకేనా, కాబట్టి మనకు ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఎంత సింపుల్ చూడండి ఇక్కడ. ఓకేనా, రైట్. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ నాన్న. చూడండి ఈ క్వశ్చన్ నేనైతే ఎన్నోసార్లు చెప్పాను మీకు, చాలా ఎగ్జామ్స్లలో చాలా రిపీట్ అయింది నాన్న. ఇది ఫ్రేజల్ వర్బ్ సంబంధించి నాన్న, కంపల్సరీ దీని మీద క్వశ్చన్ మీకు. ఓకేనా, మెయిన్స్లో రైట్. చూడండి ఇక్కడ చూస్ ద అప్రాప్రియేట్ ఫ్రేజల్ వర్బ్. ఓకేనా, ఒక అప్రాప్రియేట్ ఫ్రేజల్ వర్బ్ ఏంటో చూస్ చేసుకోమంటున్నాను. ద క్రికెట్ మ్యాచ్ వాజ్ డాష్ డ్యూ టు హెవీ రెయిన్. క్రికెట్ మ్యాచ్ అనేది వాజ్ డాష్ డ్యూ టు హెవీ రెయిన్, బాగా వాన రావడం వల్ల. క్రికెట్ మ్యాచ్ జనరల్గా ఏం చేస్తారు నాన్న వాళ్ళు, ఏం చేస్తారు చెప్పండి. మన ఇప్పుడు ఇక్కడ ఇది చాలా జాగ్రత్తగా చూడాల్సింది ఏంటంటే చూడండి, కాల్డ్ ఆఫ్ మనకు కాల్డ్ ఆఫ్ ఏముండదు నాన్న, ఓఎఫ్ఎఫ్ ఉంటుంది జనరల్గా. కాల్డ్ ఎట్ ఉంది, కాల్డ్ ఎన్ ఉంది నాన్న. సో మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే సో ద మ్యాచ్ వాజ్ కాల్డ్ ఆఫ్. ఇది ఎన్నోసార్లు రెగ్యులర్గా రిపీట్ అయ్యి ఇడియం ఫ్రేజ్ నాన్న, ఫ్రేజల్ వెర్బ్ ఇది. కాల్డ్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటంటే క్యాన్సల్డ్. కాల్డ్ ఆఫ్ అంటే మీనింగ్ ఏం చెప్పండి మనకు, క్యాన్సల్డ్. ద క్రికెట్ మ్యాచ్ వాజ్ క్యాన్సల్డ్. క్రికెట్ మ్యాచ్ ఏం చేసారు, క్యాన్సల్ కాబట్టి అని, రైట్. ఎందుకు, హెవీ రెయిన్ వల్ల. చాలా చాలా రిపీట్ అయిన క్వశ్చన్ అనేది. ఓకేనా, మీకు కాల్డ్ ఆఫ్ ఒకటి ఉంటుంది, ఇంకోటి పుట్ ఆఫ్ అని ఒకటి ఉంటుంది నాన్న. ఓకేనా, పుట్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటంటే పోస్ట్ పోన్ నాన్న. ఓకేనా, పోస్ట్ పోన్ చేయడం, రైట్. కాల్డ్ ఆఫ్ అంటేనేమో క్యాన్సల్డ్ చేయడం, సో పుట్ ఆఫ్ అంటేనేమో పోస్ట్ పోన్ చేయడం అంటాం. కాబట్టి రెండు చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. మనకి ఇక్కడ కాల్డ్ ఆఫ్ వస్తుంది. ఓకేనా, కాల్డ్ ఎట్ కాదు, కాల్డ్ ఇన్ కాదు. ఇది డైరెక్ట్ ఆన్సర్ ఇది మీకు. ఓకేనా, మీకు కొన్ని ఫ్రేజల్ వర్బ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రేజల్ వర్బ్స్ ఉంటాయి, అవి చూసారు అంటే మీకు డైరెక్ట్ ఆన్సర్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకేనా, కాబట్టి మనకు ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నాన్న, చూడండి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏమవుతుందంటే ప్యాసివ్ వాయిస్. చూడండి నాన్న, కంపల్సరీ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ మీద రెండు క్వశ్చన్స్ కంపల్సరీ చెప్తున్నా కదా. మీరు ఎవరెవరైతే నా కోర్సు తీసుకొని వీడియో యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ చూస్తారో ఒక్కసారి చూడండి, మీ లైఫ్లో కూడా ఆ సక్సెస్ మర్చిపోరు. అంత ఈజీగా నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను నాన్న. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ టెన్సెస్ స్ట్రక్చర్ చూసిన ప్రతి ఒక్కరికి యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ చాలా ఈజీ అవుతుంది. ఒక్క 2 నిమిషాలు మీకు అర్థమవుతుంది అన్నది, క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఓకేనా, చిన్న 2 ట్రిక్స్ చెప్తా అంతే, రైట్. చూడండి ఇక్కడ చూస్ ద కరెక్ట్ ప్యాసివ్ వాయిస్. ఫస్ట్ మనకు ప్యాసివ్ వాయిస్ అడుగుతున్నాను, అయితే జాగ్రత్త చూడండి, సింపుల్గా చెప్తా చూడండి. అసలు మనకు యాక్టివ్ వాయిస్ చూడండి, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అంటాం. ఓకేనా, యాక్టివ్ వాయిస్ అంటే ఏంటిదంటే చూడండి, జనరల్గా సెంటెన్స్ ఎప్పుడైతే సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుందో దాన్ని మనం యాక్టివ్ వాయిస్ అంటాం. చూడన్నా, యాక్టివ్ వాయిస్ అంటే ఏంటంటే సెంటెన్స్. ఓకేనా, సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ ఆఫ్ ప్లస్ మెయిన్ ఆఫ్ ప్లస్ ఆబ్జెక్ట్, దీన్ని మనం యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ అంటాం. ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటిదంటే ఆబ్జెక్ట్తో స్టార్ట్ కావాలి. ఓకేనా, ఆబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ ఆఫ్ ప్లస్ మెయిన్ ఆఫ్ ప్లస్ బై సబ్జెక్ట్ ఉంటుంది ఎక్కువగా. కొన్నిసార్లు మనకు ఎట్ విత్ టు కూడా వస్తుంది, కానీ జనరల్గా మనకు బై సబ్జెక్ట్ ఉంటుంది. చూడండి, యాక్టివ్ వాయిస్ అంటేనేమో సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ ఆఫ్ ప్లస్ మెయిన్ ఆఫ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఈ ఫార్మేట్లో ఉంటుంది. ప్యాసివ్ వాయిస్ అంటేనేమో ఆబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ ఆఫ్ ప్లస్ మెయిన్ ఆఫ్ ప్లస్ బై సబ్జెక్ట్ ఫార్మేట్లో ఉంటుంది. సార్ అసలు సబ్జెక్ట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఇలా ఉంది అనుకున్నాను. చూడండి ఇక్కడ, రాము ఈస్ ఈటింగ్.
రాము ఈజ్ ఈటింగ్ ఎన్ యాపిల్. రాము ఒక యాపిల్ తింటూ ఉన్నాడు అని. ఇక్కడ ఈటింగ్ అనేది పనే కదా. సబ్జెక్ట్ అంటే ఎవరంటే యాక్షన్ చేసే వాళ్ళని సబ్జెక్ట్ అంటాం నాన్న. యాక్షన్ చేసే వాళ్ళని ఏమంటాం చెప్పండి, సబ్జెక్ట్ అంటాం. బట్ ఇక్కడ రామ్ యాక్షన్ చేస్తుండే కదా, సో రామ్ ఏమవుతాడు ఇక్కడ, సబ్జెక్ట్ అవుతాడు. ఏం తింటున్నాడు, యాపిల్ తింటున్నాడు కదా, బట్ మనకు యాపిల్ ఏమవుతుంది చెప్పండి అక్కడ, ఆబ్జెక్ట్ అవుతుంది. సో సబ్జెక్ట్ అంటేనేమో యాక్షన్ చేసే వాళ్ళు, ఆబ్జెక్ట్ అంటేనేమో యాక్షన్ రిసీవ్ చేసుకునే వాళ్ళు అనమాట. ఓకేనా. సో సబ్జెక్ట్ ఈస్ డూయర్ ఆఫ్ ద యాక్షన్, ఆబ్జెక్ట్ ఈస్ రిసీవర్ ఆఫ్ ద యాక్షన్. మరి ఇక్కడ రాము యాపిల్ తింటూ ఉన్నాడు అంటే ఇది మనకి ఇక్కడ సెంటెన్స్ సబ్జెక్ట్ తో స్టార్ట్ అయింది కదా, దీన్ని ఏమంటాం చెప్పండి మనము, యాక్టివ్ వాయిస్ అంటాం. ఏమంటాం దీన్ని, యాక్టివ్ వాయిస్ అంటాం. దీన్ని నేను ప్యాసివ్ వాయిస్ లో రాస్తా చూడండి. an apple is being, an apple is being eaten by రాము. an apple is being eaten by రాము. చూడండి ఇక్కడ యాపిల్ తినబడుతూ ఉన్నది. ఓకే, యాపిల్ అనేది రాము చేత తినబడుతూ ఉన్నది. బట్ ఇక్కడ యాపిల్ అనేది మనకు ఆబ్జెక్ట్ కదా, ఎట్లా చెప్తున్నాం ఆబ్జెక్ట్ అని, చూడండి తినడం, ఈటింగ్ అంటే పని తినడం. మరి యాపిల్ తింటదా, తినబడుతుందా, తినబడుతుంది. బట్ యాక్షన్ అనేది యాపిల్ మీద జరుగుతుంది, రాము చేస్తాడు. బట్ ఇక్కడ యాపిల్ అనేది మనకు ఆబ్జెక్ట్ కదా. సో సెంటెన్స్ ఆబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ ప్లస్ ఇలా స్టార్ట్ అయిందా లేదా, సో ఆబ్జెక్ట్ తో స్టార్ట్ అయింది మనకి ప్యాసివ్ వాయిస్, ఇది మనకి యాక్టివ్ వాయిస్ నాన్న. అయితే జాగ్రత్త చూడండి, ఎప్పుడైనా సరే మీకు ప్యాసివ్ వాయిస్ లో చూడండి నాన్న, ప్యాసివ్ వాయిస్ లో మీకు ఎప్పుడైనా సరే ఏముంటుంది అంటే బీ ఫామ్ ప్లస్ V3 ఉంటుంది నాన్న. ప్యాసివ్ వాయిస్ లో ఎప్పుడైనా సరే ఏముంటుంది చెప్పండి, బీ ఫామ్ ప్లస్ V3 ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. సో ప్యాసివ్ వాయిస్ అన్నప్పుడేమో బీ ఫామ్ ప్లస్ V3 ఉండాలి, యాక్టివ్ వాయిస్ అంటేమో బీ ఫామ్ ప్లస్ V3 ఉండకూడదు. సరే బీ ఫామ్స్ అంటే ఏంటివి, బీ ఫామ్స్ అంటే ఏముంటాయి అంటే బీ బీను బీయింగ్, యామ్ ఈజ్ ఆర్ వర్స్ వర్, ఇవి బీ బీను బీయింగ్, యామ్ ఈజ్ ఆర్ వర్స్ వర్ నాన్న. వీటి పక్కన V3 వస్తే అది మనకు ప్యాసివ్ వాయిస్. ఓకేనా, ఇది జస్ట్ కొంచెం ఐడియా తెప్పిస్తుంది అంతే మీకు. ఓకేనా, అయితే ఇక్కడ మనకు చూడండి, ద వర్కర్స్ ఆర్ పెయింటింగ్ ద హౌస్. వర్కర్స్ ఏం చేస్తున్నారా, హౌస్ ని పెయింటింగ్ చేస్తూ ఉన్నారట. ఓకే, హౌస్ కి పెయింటింగ్ చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇక్కడ ద వర్కర్స్ ఆర్ పెయింటింగ్ అంటే సబ్జెక్ట్ ప్లస్ ఇక్కడ మనకు యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V4 ఉందా లేదా, మరి ఇదే టెన్స్ చెప్పండి, ప్రెసెంట్ కంటిన్యూస్ నాన్న. ఇదే టెన్స్ మనకు ప్రెసెంట్ కంటిన్యూస్ నాన్న. ఒకటే గుర్తుపెట్టుకున్నానా, ఎప్పుడైతే యాక్టివ్ వాయిస్, ఇప్పుడు నాకు యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా, బీ ఫామ్ ప్లస్ V4, ఇది బీ ఫామ్ ప్లస్ V3 ఉంటే ప్యాసివ్ వాయిస్, బీ ఫామ్ ప్లస్ V3 లేకపోతే యాక్టివ్ వాయిస్. బీ ఫామ్ ప్లస్ V3 లేదు కదా, ఇది మనకి యాక్టివ్ వాయిస్. ఓకేనా, అయితే మీకు జాగ్రత్త చూసుకుంటే ఎప్పుడైనా సరే యాక్టివ్ వాయిస్ లో మీకు ఇంగ్ ఫామ్, యాక్టివ్ వాయిస్ అనేది కంటిన్యూస్ టెన్స్ లో ఉందనుకున్నానా, అప్పుడు బ్లైండ్ గా ఫిక్స్ అయిపోండి. ప్యాసివ్ వాయిస్ లో ఏముంటుంది అంటే బీయింగ్ అనేది ఉంటుంది. ఏమంటే చెప్పండి మనకు బీయింగ్ అనేది ఉంటుంది. కాబట్టి బీయింగ్ అనేది ఉండాలి కాబట్టి ప్యాసివ్ వాయిస్ లో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ లో బీయింగ్ ఉందా లేదు తీసేయండి, సెకండ్ ఆప్షన్ లో బీయింగ్ ఉంది ఓకే, థర్డ్ ఆప్షన్ బీయింగ్ ఉంది ఓకే, ఫోర్త్ ఆప్షన్ లో బీయింగ్ ఉందా లేదు తీసేయండి. ఓకేనా, ఇక్కడ రెండు ఆప్షన్స్ పోయినాయి. ఇచ్చిన యాక్టివ్ వాయిస్ కంటిన్యూస్ ఉంది కదా, సో యాక్టివ్ వాయిస్ కంటిన్యూస్ ఉన్నప్పుడు ప్యాసివ్ వాయిస్ చేంజ్ చేసేటప్పుడు బీయింగ్ ఉండాలి కంపల్సరీ. ఓకేనా, లేదు దాన్ని బేస్ చేసుకుని రెండు ఆప్షన్స్ పోయినాయి. తర్వాత బి ఆప్షన్ ఉంది, సి ఆప్షన్ ఉంది కదా, మరి అప్పుడు ద హౌస్ ఈజ్ బీయింగ్, ద హౌస్ వాస్ బీయింగ్ చెప్పండి నాన్న, చాలా ఇంపార్టెంట్ అని చూడండి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, వాయిస్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ రాసేటప్పుడు ఎప్పుడైనా సరే మనము టెన్స్ మార్చకూడదు నాన్న, టెన్స్ అనేది మార్చకూడదు. ఎందుకంటే వర్కర్స్ పెయింటింగ్ వేస్తూ ఉన్నారు హౌస్ కి, మరి హౌస్ అనేది వర్కర్స్ చేత పెయింటింగ్ వేయించుకుంటూ ఉంది, అది ప్రెసెంటే ఇది ప్రెసెంటే. ప్యాసివ్ వాయిస్ అంటే టెన్స్ అయితే మార్చలేం కదా, నేను యాపిల్ తింటూ ఉన్నాను అంటే యాపిల్ నా చేత తినబడుతూ ఉన్నది, ప్రజెంట్లోనే ఉంటుంది, పాస్ట్లో అయితే ఏం రాదు కదా, కాబట్టి పాస్ట్ రాదు. కాబట్టి ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ వెళ్ళేటప్పుడు యాక్టివ్ వాయిస్ ప్రెజెంట్లో ఉంటే ప్యాసివ్ వాయిస్ కూడా ప్రెజెంట్లోనే ఉండాలి, రైట్. కాబట్టి ఇక్కడ మనకు అమెజాన్లు ఉన్నాయి కాబట్టి ప్రెజెంటే కదా, మరి వాస్ వర్ ఎందుకు పోతుంది, కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. ఆన్సర్ వస్తుంది ఇక్కడ, ఆప్షన్ 2 అనేది మనకు ఆన్సర్ వస్తుంది నాన్న. అర్థమైందా, మీరు ఆన్సర్ ఏదో అని చేయడం కాదు నాన్న, ప్రతి ఆప్షన్ని క్లియర్గా చూడాలి నాన్న, ఎందుకంటే మన ఎగ్జామ్లో ఆన్సర్ చేయాలంటే కంపల్సరీ రాసుకోవాలి. ఓకేనా, అర్థమైంది, ఒక ఐడియా వస్తుంది కదా, ఏం పర్లేదు, మెల్లమెల్లగా మీకోసం నేను ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొన్ని క్వశ్చన్స్ మీకు అన్ని చెప్పుకుంటూ వెళ్తాను, మీరు ఏం వరి అవ్వకండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, నెక్స్ట్ మళ్ళీ మనకు ప్యాసివ్ వాయిస్ అడుగుతున్నాను, చెప్పండి డైరెక్ట్గా. చూస్ ద కరెక్ట్ ప్యాసివ్ ఫామ్ ఆఫ్ ద గివెన్ సెంటెన్స్. ఫస్ట్ ఇచ్చిన సెంటెన్స్ యాక్టివ్ వాయిస్ లో ఉందా ప్యాసివ్ వాయిస్ లో ఉందా చూడండి. బీ ఫామ్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకున్నాను, బీ ఫామ్ ప్లస్ V3 ఉన్నది అంటే అది మనకి ఏ స్ట్రక్చర్ నా ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్. బీ ఫామ్ ప్లస్ V3 లేకపోతే యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ అంతే. ఓకేనా, మరి ఇక్కడ మనకు జో వాస్ డ్రైవింగ్ అన్నప్పుడు ఇది కూడా కంటిన్యూస్ టెన్సే కదా నాన్న. ఓకేనా, ద కార్ సో ఫాస్ట్ దట్ ఇట్ స్కిడెడ్ ఆన్ ద రోడ్. ఓకేనా, ఫాస్ట్ గా ఓకేనా డ్రైవ్ చేస్తున్నట, అందువలన ఏమైందంటే స్కిడ్ అయిపోయిందట రోడ్డు మీద. ఓకేనా, మరి ఇక్కడ మనకు పాస్ట్ కంటిన్యూస్ లో ఉంది కదా. ఓకేనా, వాస్ వర్ ప్లస్ V4 అంటే పాస్ట్ కంటిన్యూస్ కదా, కాబట్టి మనకు అప్పుడు ఇది బీ ఫామ్ ప్లస్ V4 అంటే ఇది యాక్టివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ ఏమని చెప్పినా మీకు ఆల్రెడీ ఒక సింపుల్ టెక్నిక్ తోటి ఆన్సర్ అవుతుంది. ఇది యాక్టివ్ వాయిస్ కంటిన్యూస్ లో ఉందా లేదా, మరి యాక్టివ్ వాయిస్ కంటిన్యూస్ లో ఉన్నప్పుడు ప్యాసివ్ వాయిస్ లో ఏం కనపడాలి మీకు, బీయింగ్ కనపడాలి. బీయింగ్, మరి బీయింగ్ కనపడాలి కాబట్టి చూడండి, ద కార్ వాస్ డ్రివెన్, ఇక్కడ బీయింగ్ ఉందా లేదు,
ఓకేనా. సెకండ్ ఆప్షన్లో మనకు బీయింగ్ ఉందా, లేడు. ఓకే, థర్డ్ ఆప్షన్లో మనకి ఎక్కడైనా బీయింగ్ ఉందా, లేదు. సో ఫోర్త్ ఆప్షన్లో బీయింగ్ ఉంది, కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఎంత సింపుల్ చెప్పండి. పోయినసారి మీరు ఒకవేళ ఇది వినుంటే, ఈ ట్రిక్ వినుంటే ఆన్సర్ చేసేవాళ్ళ లేదా, ఈజీగా చేసేవాళ్ళనా? చెప్తున్నా కదా, మీకు యాక్టివ్ వాయిస్ కంటిన్యూస్లో ఉంది అంటే ప్యాసివ్ వాయిస్లో ఏం కనపడాలి, బీయింగ్ అనే వర్డ్ కనపడాలి. కాబట్టి మనకు ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నాన్న చూడండి ఇక్కడ, చాలా అంటే చాలా సింపుల్ నాన్న. 7th క్వశ్చన్ చూడండి. చూస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. వర్బ్ యొక్క కరెక్ట్ ఫార్మ్ ఏంటి అని అడుగుతుంది ఇక్కడ. చూద్దాం. చూడండి ఇక్కడ, జాన్ డాష్ టీవీ వెన్ ద డోర్ బెల్ ర్యాంగ్. చూడండి ఇక్కడ, డోర్ బెల్ ర్యాంగ్. ఇక్కడ రింగ్ రంగ్ నాన్న. రింగ్ అనేది మనకు V1, ర్యాంగ్ అనేది V2, రంగ్ అనేది V3 నాన్న. మరి ఇక్కడ మనకు V1, V2, V3. ఇక్కడ మనకు జాన్ డాష్ టీవీ అన్నాడు. వెన్ ద డోర్ బెల్ ర్యాంగ్ అంటే బెల్ అనేది కొట్టినప్పుడు జాన్ ఏం చేస్తున్నట, వాచింగ్ ఉంది కాబట్టి టీవీ చూస్తూ ఉండేవాడట. మరి ఇక్కడ మన జాగ్రత్తగా చూస్తే ఇక్కడ చూడండి నాన్న, ఇది మనకి ఎందులో ఉంది నాన్న, డోర్ బెల్ ర్యాంగ్ అంటే ర్యాంగ్ అనేది V2 కదా నాన్న. ఇక్కడ మనకు సబ్జెక్ట్ ప్లస్ V2 అనేది మనకి ఏ టెన్స్ అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ నాన్న, సింపుల్ పాస్ట్ టెన్స్. మరే బెల్లు మోగినాను అనేది మనకు పాస్ట్లో ఉన్నప్పుడు, జాన్ అనేవాడు టీవీ చూడడం కూడా ఎందులో ఉండాలి, పాస్ట్లో ఉండాలి. మరి పాస్ట్లో ఉండాలి అంటే యామ్ అనేది మీకు ప్రెజెంటా పాస్టా, ప్రెజెంటు. ఈ ఆప్షన్ తీసేసిన. యామ్ ఈజర్లు డూజర్స్లు ప్రెజెంట్ గానే ఆప్షన్ పోతుంది. వుడ్ బి అనేది మనకు పాస్ట్ అవుతుందా కాదు, ఈ ఆప్షన్ పోతుంది. మరి ఏముంది, వాజ్ వాచింగ్ ఉంది, వాజ్ వాచ్డ్ ఉంది. చూడన్నాను మీకు ఆల్రెడీ కాంబినేషన్ ఏముంటుందంటే జనరల్గా, సో వెన్ను పక్కన చూడండి, వెన్ను తోటి మీకు సింపుల్ పాస్ట్ వచ్చింది అనుకున్నాను. ఓకేనా, వెన్ను తోటి మీకు సింపుల్ పాస్ట్ వచ్చినప్పుడు మిగతాది ఏమొస్తుందంటే జనరల్గా పాస్ట్ కంటిన్యూస్ వస్తుంది నాన్న. ఏమొస్తుంది చెప్పండి, మీకు మిగతా జనరల్గా పాస్ట్ కంటిన్యూస్ వస్తుంది. ఓకేనా, పాస్ట్ కంటిన్యూస్ అంటే వాజ్ వర్ ప్లస్ V4 కదా. బట్ మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, ఎందుకంటే ఇంకో రీజన్ ఏంటంటే థర్డ్ ఆప్షన్ ఎలిమినేట్ చేయడానికి, మీకు అప్పుడు జాన్ అనేవాడు టీవీ చూస్తున్నంటే వాడు సబ్జెక్టా ఆబ్జెక్టా, సబ్జెక్టు. మరి ఇప్పుడు ఇక్కడ సబ్జెక్ట్తో స్టార్ట్ అయిందా లేదా, జాన్ అనేవాడు టీవీ చూస్తూ ఉన్నాడు. టీవీ అనేది ఆబ్జెక్ట్ అయినా, సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి ఆబ్జెక్ట్తో ఎండ్ అయిందంటే అది యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా, ఇది మనకి ఏంటి చెప్పండి, యాక్టివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ అంటే బీ ఫామ్ ప్లస్ V3 ఉండాలా ఉండకూడదా, ప్యాసివ్ వాయిస్లో బీ ఫామ్ ప్లస్ V3 ఉంటుంది, యాక్టివ్ వాయిస్లో పీ ఫామ్ ప్లస్ V3 ఉండదు కదా. మరి థర్డ్ ఆప్షన్ మనకు వాజ్ వాచ్డ్ అంటే వాజ్ అనేది బీ ఫామ్, వాచ్ అనేది V3 గానా. అంటే థర్డ్ స్ట్రక్చర్ ఏంటిది, బీ ఫామ్ ప్లస్ V3 స్ట్రక్చర్, అది ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్. సెంటెన్స్ యాక్టివ్ వాయిస్ కదా, ప్యాసివ్ వాయిస్ ఎందుకు పెట్టాం. కాబట్టి మనకి ఇది పోతే ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2. నెక్స్ట్ చెప్తున్నా కదా చూడండి, మీకు ఇలాగే ఉంటాయి ప్రతి కాన్సెప్ట్ నాన్న, ప్రతి టాపిక్ ప్రతి కాన్సెప్ట్ మీకు డీటెయిల్గా. ఓకేనా, మీకు డీటెయిల్గా ఎక్కడ ఉంటుంది అంటే నా యాప్లో ఉంటుంది నాన్న. ప్రతి టాపిక్ ఎక్సలెంట్గా ఉంటుంది. కానిస్టేబుల్ మెయిన్స్లో కనుక మీరు 30, ఓకేనా, మీకు 30కి 25+ రావాలి అనుకుంటే, 30కి 25+ రావాలి అనుకుంటే ఇమీడియట్గా వెళ్ళి మీరు ప్లే స్టోర్లో ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. ఓకే, డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు అక్కడ లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత మీకు అక్కడ ఎస్ఐ కానిస్టేబుల్ కోర్సులు కనిపిస్తాయి నాన్న. ఓపెన్ చేస్తే మీకు అక్కడ సో TSKPకి 2 కలిపి పెట్టాను. SSC లెవెల్ కంటెంట్ అది, అంటే క్వశ్చన్ ఎలా వచ్చినా సరే ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఈ రోజుల్లో మీకు ప్రతి ఎగ్జామ్కి మనకు క్వశ్చన్స్ అనేవి దాటిపోతున్నాను, లెవెల్ దాటిపోతుండు. మనకు కావాల్సింది మార్క్స్. అక్కడ కొంచెం కష్టపడితే జాబ్ వస్తుంది. ఓకేనా, నేను చెప్పేది ఏంటంటే కంటెంట్లో ఫ్రీ క్లాసులు ఉంటాయి నాన్న. నా యాప్లో మీరు ఫస్ట్ అది ఓపెన్ చేయగానే మీకు అక్కడ ఫ్రీ డెమో వీడియోస్ అని కనిపిస్తాయి. ఫస్ట్ ఫ్రీ డెమో వీడియోస్ చూడండి, కొన్ని ఉంటాయి కాన్సెప్ట్స్లో, కొన్ని వీడియోస్ మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి నాన్న. ఫ్రీ డెమో వీడియోస్ చూసి నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. ఫ్రీ డెమో వీడియోస్ చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. చెప్తున్నాను కదా, నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఎక్సలెంట్ కంటెంట్ ఉంటుంది. ప్రతి టాపిక్, గ్రామర్ అయినా సరే, వొకాబులరీ అయినా సరే, ప్రతి టాపిక్ మీరు ఫ్రీ డెమో వీడియోస్ చూస్తారుగా మీకు అర్థమవుతుంది. టెన్సెస్ స్ట్రక్చర్ చూడండి ఒకసారి. అక్కడ టెన్సెస్ స్ట్రక్చర్స్ కొంతమందికి ఎన్నిసార్లు విన్నా ఏం అర్థం కానా, ఒక్కసారి మీరు వినండి అక్కడ ఎంత సింపుల్గా ఉంటాయో, లైఫ్లో కూడా మర్చిపోరు మీరు. ఓకేనా, రైట్. సో మీకు ఓన్లీ 299కే 3 months వ్యాలిడిటీ, ఓన్లీ 399కే 6 months వ్యాలిడిటీ నాన్న. మీరు ఫస్ట్ ఒకసారి ఫ్రీ క్లాస్లే కానీ విని చూడండి, విని చూసి నచ్చితేనే కోర్స్ తీసుకోండి అన్న. ఓకేనా, సో యాప్ నేమ్ ఇంగ్లీష్ బై సందీప్ సార్. మీకు ఇక్కడ యాప్ గురించి ఇష్యూస్ కానీ కాన్సెప్ట్ ఇష్యూస్ కానీ ఏమన్నా సరే నెంబర్కు డైల్ చేయండి. ఓకేనా, మిగతా క్వశ్చన్ చూద్దాం. చూడండి ఇక్కడ చూడండి, 8th క్వశ్చన్. 8th క్వశ్చన్ మనకి ఏంటంటే నో వన్ ఈజ్ అలౌడ్ టు డాష్ ద ట్రీస్ ఇన్ ద ఫారెస్ట్. ఓకేనా, అంటే ఫారెస్ట్లో ట్రీస్ని సో ఏం చేయడానికి ఫెల్లు ఫెల్లుడు ఫాలెన్ అట. చెప్పండి, మనకు ట్రీస్ని కింద అంటే ట్రీస్ని నరికేయడానికి ఎవరికి అలౌ లేదు అని ఫారెస్ట్లో, రైట్. అయితే మీకు జాగ్రత్త చూడన్నాను, మీకు 2 ఉంటాయి నాను, ఫాలెన్. నెక్స్ట్ ఫెల్లుడు నాన్న. జాగ్రత్త చూడన్నాను, ఫాలెన్. జనరల్గా
ఫాల్ ఫెల్ ఫాల్ అని అంటే పడిపోవడం అనమాట. ఫెల్డ్ అంటే పడగొట్టడం అనమాట సింపుల్గా. ఇదేమో మనకి ఇంట్రాన్సిటివ్ వెర్బ్ నానా, ఇదే మనకు ట్రాన్సిటివ్ వెర్బ్ నానా. మీ వెర్బ్ కాన్సెప్ట్ చూస్తే అర్థమవుతుంది. ఓకేనా? ఫాల్ ఫెల్ ఫాల్ అని ఐ ఫెల్ అంటే నేను పడిపోయాను అని. సో దీని పక్కన మనకు ఒక ఆబ్జెక్ట్ అనేది ఉండదు నాన్న. ఓకేనా? ఈ ఫాల్ అని పక్కన మనకు ఆబ్జెక్ట్ అనేది ఉండదు. అదే మనకు ఫెల్డ్ అంటే ఫెల్డ్ అంటే పడగొట్టడం. ఓకేనా? సో ఐ ఫెల్డ్ దెమ్, నేను వాళ్ళ కింద పడేసాను అని. ఓకేనా? ఫెల్డ్ అంటే ఉంటాం, కింద పడేయడం అనమాట. రైట్? కాబట్టి మనకు అప్పుడు దీని పక్కన మనకు ఆబ్జెక్ట్ అనేది వస్తుంది నాన్న. సో పడిపోవడం వేరు, పడగొట్టడం వేరు అనమాట. ఓకేనా? సో మీకు రైజ్ కూడా ఉంటుంది నాన్న. RISE ఉంటుంది, RAISE ఉంటుంది. ఇది కూడా సేమ్ డిఫరెన్స్. మీనింగ్ మాత్రం జనరల్ మనకు మోస్ట్లీ సేమే ఉంటుంది. కానీ సో రైజ్ అంటే లేవడం, రైజ్ అంటే లేపడం అనమాట. సో దీని పక్కనే మనకు ఆబ్జెక్ట్ అనేది ఉండదు నాన్న. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ఆబ్జెక్ట్ ఉండదు. దే రైజ్డ్ దేర్ హ్యాండ్స్, ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంటుంది. కాబట్టి ఇది జాగ్రత్తగా చూసుకోండి. రైట్? అయితే మనకి ఇక్కడ 2 పక్కన మనకి ఏం రావాలన్నా జనరల్ మనకి ఇక్కడ V1 రావాలి కదా. 2 పక్కన V1 రావాలా లేదా? బట్ 2 పక్కన V1 రావాలి. కాబట్టి చాలా మంది ఏమనుకుంటారు అంటే పడిపోవడం. ఓకేనా? పడిపోవడం అంటే ఈ ఫాల్ ఆన్సర్ అనుకుంటారు నాన్న. అది పెట్టి మనకు ఫాల్ అనేది ఆన్సర్ పెడతారా అన్న. కానీ మనకు ఫాల్ అనేది ఆన్సర్ కాదు. ఎందుకంటే ద ట్రీస్ అనేది ఆబ్జెక్ట్ ఉందా లేదా? మరి ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు ఫాల్ అని అంటే పడిపోవడం. మరి ఆబ్జెక్ట్ పక్కన వస్తుందా? దీనికి పాసిబిలిటీ ఉంటుందా లేదు? కాబట్టి ఇది మనకు ఆన్సర్ గానే కాదు. ఓకే, ఇది మనకు ఆన్సర్ గానే కాదు. సో మనం ఈ వెర్బ్ దగ్గరికి వెళ్ళాలి. పడగొట్టడం అంటే మీనింగ్ ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ. సో మనకు ఫెల్డ్ ఫాల్ అనేది మనకి ఇక్కడ ఫెల్డ్ అనేది మనకి V2 V3 ఇది మనకు ఆన్సర్ కాదు నాన్న. ఫెల్డ్ ఓకేనా, ఫాల్ అని కాదు మనకు. నెక్స్ట్ ఈ ఫెల్డ్ అనేది V2 V3 ఇది ఆన్సర్ కాదు. ఫాల్ అని మనకి V3 కాబట్టి ఇది ఆన్సర్ కాదు. 2 పక్కన మనకి V1 రావాలి కదా. ఫస్ట్ చూడండి, 2 పక్కన V1 రావాలి కదా. 2 పక్కన V1 రావాలి కాబట్టి ఫెల్డ్ అనేది మనకు V1 కాదు, ఫాల్ అని V1 కాదు. ఇది దాన్ని బేస్ చేసుకుని ఆన్సర్ పోయినాయి. ఫెల్ ఉంది, ఫాల్ ఉంది. చెప్పండి, ఫాల్ అన్నప్పుడు కంపల్సరీ మనకి అక్కడ ఫెల్ అనేది వస్తుంది నాన్న. కొంతమంది ఏమనుకుంటారు అంటే సార్ మనకు ఫాల్ అని కదా, ఫాల్ అన్నప్పుడు సో మనకు ఫెల్ అనేది V2. ఇది ఒకటి చాలా మందికి ఇది ఒకటే తెలుసు నాన్న. ఫాల్ అని ఇది ఒకటే తెలుసు, ఇది తెలియదు చాలా మందికి. ఓకేనా? బట్ చాలా మంది ఏమనుకుంటారు అంటే ఫాల్ అని అంటే ఫెల్ అనేది V2 కాబట్టి 2 పక్కన V1 ఫాల్ రావాలి కాబట్టి ఇది ఆన్సర్ పెడతారు నాన్న. కానీ మనకు ఇది పడగొట్టడం అనమాట. ఓకేనా? ట్రీస్ని పడగొట్టడం అంటే కింద పడేయడం అంటే నరికేయడం, సింపుల్గా నరకడం అంటే ఇక్కడ ఫెల్డ్ అనమాట. రైట్? కాబట్టి ఫెల్ అనేది మనకు V1 లాగా కూడా ఉంటుంది. సో మనకు అప్పుడు ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చెప్పండి అన్న ఆన్సర్. 9th క్వశ్చన్ చూడండి అన్న. సెలెక్ట్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ద గివెన్ జంబుల్డ్ సెంటెన్స్. రైట్? కింద మనకి ఇది చాలా ఇంపార్టెంట్ నాన్న. దీని మీద మీకు 3 క్వశ్చన్స్ ఇచ్చాను నాన్న. 3 క్వశ్చన్స్ దీని మీదనే నాన్న. 3 క్వశ్చన్స్ జంబుల్డ్. ఓకేనా? జంబుల్డ్ సెంటెన్స్ మీద 3 క్వశ్చన్స్ వచ్చాయంటే ఒకసారి ఆలోచించండి ఎంత ఇంపార్టెంటో ఇది మీకు. ఓకేనా? కానిస్టేబుల్ వాళ్ళకు. రైట్? చూడండి ఇక్కడ మనకి జనరల్ ఒక సెంటెన్స్ అన్నప్పుడు మీరు దేని గురించి ఆలోచిస్తారు నాన్న? సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ నాన్న. దీని గురించి మీకు ఆలోచించేది ఇదే కదా. అంటే మీరు సెంటెన్స్ అన్నప్పుడు మీ మైండ్లో ఫస్ట్ ఇది తిరగాలి నాన్న. సబ్జెక్ట్ ఎక్కడుంది, హెల్పింగ్ వర్బ్ ఎక్కడుంది, మెయిన్ వర్బ్ ఎక్కడుంది, ఆబ్జెక్ట్ ఎక్కడుంది చూడాలి. రైట్? అయితే కొన్నిసార్లు మనకి ఏమవుతుందంటే చిన్న మనకు పెయిరింగ్ ఉంటాయి అనమాట. పెయిరింగ్ ఇక్కడ 1 2 3 4 5 ఇదే మనకు ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, మనకు థర్డ్ పార్ట్, ఫోర్త్ పార్ట్, ఫిఫ్త్ పార్ట్ నాన్న. ఇక్కడ ఏమంటే చూడండి, ఇక్కడ క్లియర్గా ఇచ్చిండు మనకు కొన్ని మనకు పెయిర్ లాగా ఉంటాయి నాన్న. మన పెయిర్ లాగా ఉన్నప్పుడు ఆ పెయిరింగ్ అనేది మనం కనిపించాం అనుకోండి, మ్యాండేటరీ పెయిర్, అప్పుడు కూడా ఆన్సర్ వస్తుంది నాన్న. ఒకసారి చూద్దాం. ఇక్కడ ఈజ్ ఏ వెల్ తర్వాత మనం డైరెక్ట్ అక్కడ సెంటెన్స్ ఎండ్ చేస్తామా? చేయలేం. అంటే మనం 5 తోటి మనం సెంటెన్స్ ఎండ్ చేస్తామా? చేయలేం. నెక్స్ట్ 5 తోటి మనం సెంటెన్స్ స్టార్ట్ చేస్తామా? చేయలేం. కాబట్టి ఏమన్నా 5 తోటి ఏమైనా సెంటెన్స్ స్టార్ట్ అయిందా ఎండ్ అయిందో చూసుకోండి అక్కడ. ఓకేనా? రైట్. మరి ఇప్పుడు ఈజ్ ఏ వెల్ తర్వాత ఏమొచ్చే ఛాయిస్ ఉన్నానా? ఈజ్ ఏ వెల్ ఇన్ ఇండియానా? అయినా ఏ అనేది ఆర్టికలా కాదా? ఏ అనేది ఆర్టికల్ కాబట్టి ఇక్కడ వెల్ అనేది మనకి ఏంటి నాన్న? యాడ్వర్బ్. వెల్ అనేది మనకి ఇక్కడ యాడ్వర్బ్ కాబట్టి కంపల్సరీ ఆర్టికల్ వచ్చిందంటే ఒక నౌన్ తోటి ఎండ్ అయ్యేది కావాలి మనకు అక్కడ. మరి ఒక నౌన్ తోటి ఎండ్ అయ్యేది కావాలి కాబట్టి ఈజ్ ఏ వెల్ ఎస్టాబ్లిష్డ్ అంటామా? ఈజ్ ఏ వెల్ స్ట్రీట్ థియేటర్ అంటామా? చెప్పండి. కంపల్సరీ ఈజ్ ఏ వెల్ ఆర్ట్ ఫామ్ అంటామా? చెప్పండి. ఈజ్ ఏ వెల్ ఎస్టాబ్లిష్డ్ యాన్షియంట్ ఏమన్నా చెప్పండి. ఇక్కడ ఈజ్ ఏ వెల్ తర్వాత మనకు ఇది యాడ్వర్బ్ కదా. యాడ్వర్బ్ పక్కన మీకు ఒక అడ్జెక్టివ్ రావాలి నాన్న. ఎందుకంటే యాడ్వర్బ్ ఒక అడ్జెక్టివ్ని మోడిఫై చేస్తుంది. అడ్జెక్టివ్ పక్కన మీకు నౌన్ రావాలి నాన్న. ఇది ఆర్డర్ ఉండాలి మనకు. ఓకేనా? వెల్ అనేది యాడ్వర్బ్ కదా. వెల్ అనేది యాడ్వర్బ్. గుడ్ అంటే అడ్జెక్టివ్, వెల్ అనేది యాడ్వర్బ్ నాన్న. వెల్ అనేది యాడ్వర్బ్ కాబట్టి యాడ్వర్బ్ ప్లస్ అడ్జెక్టివ్ ప్లస్ నౌన్ ఈ కాంబినేషన్ మనకు కనిపించాలి. మరి అప్పుడు మనకు ఈజ్ ఏ వెల్ ఎస్టాబ్లిష్డ్ యాన్షియంట్ అన్నప్పుడు ఇక్కడ 5 తర్వాత మనం 3 తీసుకోవచ్చు కదా. ఈజ్ ఏ వెల్ ఎస్టాబ్లిష్డ్ తీసుకోవచ్చు కదా. కాబట్టి 5 తర్వాత ఏమొస్తుంది చెప్పండి, మనకు 3 వచ్చే ఛాయిస్ ఉంది. 5 3 ఉన్న కాంబినేషన్ చూడండి. ఇక్కడ
5 తర్వాత 3 వస్తుంది కాబట్టి 5 3 ఉన్న కాంబినేషన్ అన్న 5 3 ఉన్న కాంబినేషన్ ఏముంది 3 5 ఇది ఆన్సర్ కాదు ఓకేనా 5 2 ఇది ఆన్సర్ కాదు 5 3 అయ్యే ఛాయిస్ ఉంది 5 1 లేదు కాబట్టి మనకు ఆన్సర్ వస్తుంది ఇక్కడ ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్ ఎంత సింపుల్ నానా ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా ఈస్ ఎ వెరీ క్లెవర్ బాయ్ చూడనా ఆర్టికల్ వచ్చింది అనుకోండి ఇక ఫస్ట్ మనకి ఇది వెరీ అనేది యాడ్వర్బ్ నాన్న సో యాడ్వర్బ్ ఉంది అంటే యాడ్వర్బ్ అనేది అడ్జెక్టివ్ మోడిఫై చేస్తుంది కాబట్టి ఇక్కడ అడ్జెక్టివ్ ఉంటుంది తర్వాత అడ్జెక్టివ్ దేన్ని మోడిఫై చేస్తుంది నౌన్ మోడిఫై చేస్తుంది కాబట్టి ఇట్లా ఉంటుంది ఆర్డర్ ఓకేనా నౌన్ ఆర్టికల్ ప్లస్ అడ్జెక్టివ్ యాడ్వర్బ్ ప్లస్ అడ్జెక్టివ్ ప్లస్ నౌన్ ఈ కాంబినేషన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ సింపుల్గా ఈజ్ ఏ వెల్ ఎస్టాబ్లిష్డ్ అంటామా లేదా మనకు చాలాసార్లు విని ఉన్నది కాబట్టి 5 తర్వాత 3 రావాలి 5 3 మీరు మొత్తం చెక్ చేయాల్సిన అవసరం లేదు నాన్న 5 3 ఉన్న ఆప్షన్ ఏముంది ఇక్కడ ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి మనకు ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్ ఒకసారి చెక్ చేసుకోండి ఇంకా 4 1 5 3 2 ఫస్ట్ 4 అట చూడండి స్ట్రీట్ థియేటర్ 1 స్ట్రీట్ థియేటర్ ఇన్ ఇండియాలో స్ట్రీట్ థియేటర్ అనేది 4 1 5 3 2 ఈజ్ ఏ వెల్ ఎస్టాబ్లిష్డ్ యాన్షియంట్ ఆర్ట్ ఫామ్ చూడండి ఇక్కడ సో ఇండియాలో స్ట్రీట్ థియేటర్ అనేది ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ యాన్షియంట్ ఆర్ట్ ఫామ్ అట ఓకేనా అది చెప్తున్నాను మనకి రైట్ ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్ ఎంత సింపుల్ చూడండి మళ్ళీ ఇంకో క్వశ్చన్ అని చాలా అంటే చాలా సింపుల్ క్వశ్చన్ చూడండి ఇక్కడ మీ జాగ్రత్త చూడండి ఒక క్వశ్చన్ ఉన్నప్పుడు ఒక క్వశ్చన్ అని చూడండి ఇలా ఉందనుకున్నాను వేర్ ఆర్ యూ గోయింగ్ అన్నప్పుడు చూడండి ఇక్కడ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు కంపల్సరీ క్వశ్చన్ అన్నప్పుడు క్వశ్చన్ మార్క్ తోటి ఎండ్ అవుతుంది కదా క్వశ్చన్ అన్నప్పుడు క్వశ్చన్ మార్క్ ఎండ్ అవుతుంది కాబట్టి చూడండి ఆన్ సీయింగ్ ద ఫస్ట్ టైం హరి థింక్ వాట్ డిడ్ కోబ్రా ఫర్ ద రైట్ జాగ్రత్త చూడండి ఇక్కడేమో క్వశ్చన్ మార్క్ ఉంది ఒకటి ఉంది నాన్న తర్వాత ఇక్కడేమో వాట్ అని ఉంది నాన్న మరి వాట్ అని ఉంది క్వశ్చన్ మార్క్ ఉన్నప్పుడు కంపల్సరీ ఒకసారి ఆలోచించండి నాన్న డబ్ల్యూహెచ్ వర్డ్ స్టార్టింగ్లో ఉండాలి ఆ క్వశ్చన్ మార్క్ ఎండింగ్లో ఉండాలి కదా సెంటెన్స్ క్వశ్చన్ అన్నప్పుడు కంపల్సరీ లాస్ట్లో ఉండాలి కదా సెంటెన్స్ క్వశ్చన్ మార్క్ కాబట్టి 2 అనేది ఎక్కడ ఉండాలి చెప్పండి లాస్ట్లో ఉండాలి 2 అనేది లాస్ట్లో ఉన్న ఆప్షన్స్ 2 ఉన్నాయి నాన్న కాబట్టి ఈ ఆప్షన్ మైంది ఎంత సింపుల్ చూడండి క్వశ్చన్ మార్క్ ఎట్లా లాస్ట్లోనే రావాలి కదా కాబట్టి మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి సెకండ్ పార్ట్ అనేది లాస్ట్లో ఉండాలి నాన్న ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి 2 ఆప్షన్స్ ఉన్నాయి 2 ఆప్షన్స్ ఉంచుకున్నా తర్వాత మరి వాట్ అనే వర్డ్ ఎక్కడ ఉండాలి వాట్ అనే పార్ట్ వాట్ డిడ్ అనే పార్ట్ వాట్ అనేది డబ్ల్యూహెచ్ క్వశ్చన్ అన్నప్పుడు కంపల్సరీ వాట్ తోటి స్టార్ట్ అవుతుంది కదా కాబట్టి వాట్ అనేది ఎక్కడ ఉండాలి స్టార్టింగ్లో ఉండాలి కాబట్టి 4 ఏమో స్టార్టింగ్లో ఉండాలి 2 ఏమో ఎండింగ్లో ఉండాలి మరి ఇక్కడ మనకు 4 స్టార్టింగ్లో ఉంది 3 స్టార్టింగ్లో ఉంది 3 అయితే స్టార్టింగ్లో రాదు కదా మరి మనకు ఆన్సర్ వస్తుంది ఇక్కడ ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్ ఎంత సింపుల్ చూడండి ఏం చేయలేదు నేను అక్కడ జస్ట్ క్వశ్చన్ కాబట్టి డబ్ల్యూహెచ్ వర్డ్ స్టార్టింగ్లో ఉండాలి ఆ క్వశ్చన్ మార్క్ ఎండింగ్లో ఉండాలి క్వశ్చన్ మార్క్ ఉన్నది లాస్ట్లో పెట్టినా అంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి 2 పోయినాయి మరి డబ్ల్యూహెచ్ వర్డ్ ఫస్ట్లో ఉండాలి కదా 4 తోటి ఉంది ఒకటే ఉంది కాబట్టి 4 3 1 5 2 ఓకేనా అంటే వాట్ డిడ్ హరి థింక్ హరి ఏం థింక్ చేశాడు అని 4 3 1 ఆన్ సీయింగ్ ద కోబ్రా ఫర్ ద ఫస్ట్ టైం అంటే కోబ్రాని ఫస్ట్ టైం చూసినప్పుడు హరి ఏం థింక్ చేశాడు అని సింపుల్ మొత్తం చేయడానికి ట్రై చేయకండి చిన్న టెక్నిక్స్ అనమాట ఇవన్నీ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ నెక్స్ట్ ఏమడుతుందంటే చూస్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ నాన్న ఇందులో మనకు గ్రామాటికల్లీ కరెక్ట్ ఉన్న సెంటెన్స్ ఏంటి అని అడుగుతుండో మీరు వీడియోని పాజ్ చేసి ఆన్సర్ చెప్పండి నాన్న నాకు చాలా మంది చెప్తున్నారు కదా 99% స్టూడెంట్స్ దీనికి ఆన్సర్ తప్పే ఇస్తారు ఓకేనా ఆన్సర్ ఏదైతే అనుకుంటారో ఆన్సర్ ఏదైతే కరెక్ట్ ఆన్సర్ అదైతే అసలే గెట్ చేయరు మీరైతే అంత ఇంపార్టెంట్ రైట్ చెప్పండి ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారంటే ఆరు హ్యావ్ వర్ ఈజ్ ఉంది కదా చాలా మందికి ఆరు కానీ హ్యావ్ కానీ వర్ కానీ అనుకుంటారు అన్న రైట్ ఓకే చూద్దాం ఇక మనం జాగ్రత్త చూస్తే నైదర్ ఆఫ్ ద గర్ల్స్ చూడండి నైదర్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి నైదరు నన్ను ఐదర్ నాన్న ఫస్ట్ ఈ నైదర్ ఐదర్ అనేది ఇద్దరు ఉన్నప్పుడే వస్తాయి నాన్న నన్ను అనేది ఏమో ఇద్దరికంటే ఎక్కువ ఉన్నప్పుడు వస్తుంది ఓకేనా నైదర్ అంటే ఎవరు యాక్షన్ చేస్తలేరు అని చూడండి ఇక్కడ ఇప్పుడు నైదర్ ఆఫ్ ద 2 బాయ్స్ ఇలా ఉంది అనుకున్నాను నైదర్ ఆఫ్ ద 2 బాయ్స్ ఈజ్ అంటామా ఆర్ అంటామా వచ్చింది అడిగింది అనుకోండి ఇప్పుడు నైదర్ ఆఫ్ ద 2 బాయ్స్ ఈజ్ గోయింగ్ అంటామా ఆర్ గోయింగ్ అంటామా మనకు తెలియదు నాన్న చూద్దాం ఒకసారి నైదర్ ఆఫ్ ద 2 బాయ్స్ అంటే ఇద్దరు వెళ్తున్నారా వెళ్ళట్లేరా ఎవడు వెళ్తలేడు ఇద్దరు బాయ్స్ ఉన్నారు ఓకే కానీ ఇద్దరు ఇట్లా ఎవరైనా వెళ్తున్నా ఎవడు వెళ్తాడు అంటే గోయింగ్ అనేది ఇక్కడ యాక్షనే కదా మరి యాక్షన్ ఎవడైనా చేస్తుండే ఎవడు చేస్తలేడు కాబట్టి సబ్జెక్ట్ అని ఎప్పుడు అంటాం నాన్న మనము యాక్షన్ చేసినవని సబ్జెక్ట్ అంటాం ఇద్దరు బాయ్స్ ఉన్నారు సో మనకి అక్కడ ఎవడన్నా యాక్షన్ చేస్తుండే ఎవడు యాక్షన్ చేస్తలేడు కాబట్టి సబ్జెక్ట్ మనకి ఎలా ఉంది చెప్పండి అక్కడ 0 సబ్జెక్ట్ అనమాట ఓకేనా మీకు ఒకటి పాయింట్ ఏంటంటే చూడండి నాన్న సబ్జెక్టు ఓకేనా సింగులర్ ఉంది అనుకోండి నాన్న వెర్బ్ కూడా ఎలా ఉండాలి చెప్పండి సింగులర్ ఉండాలి సబ్జెక్టు ప్లూరల్ ఉంది అనుకోండి నాన్న వెర్బ్ కూడా ఎలా ఉంది చెప్పండి ప్లూరల్ ఉండాలి
చూడండి ఇక్కడ మనకు సబ్జెక్టు సింగులర్ ఉంటే వెర్బ్ సింగులర్ ఉండాలి, సబ్జెక్టు ప్లూరల్ ఉంటే వెర్బ్ ప్లూరల్ ఉండాలి అన్న. మీకు ఒకసారి సింగులర్ ప్లూరల్ రాస్తా చూడండి. మనకు డూ కానీ, ఆర్ కానీ, వర్ కానీ, హ్యావ్ కానీ, ఓన్లీ V1 కానీ, నెక్స్ట్ డస్ కానీ, ఈజ్ కానీ, వాజ్ కానీ, యాజ్ కానీ, V1కు ఎస్, ఓకేనా, ఈఎస్, నెక్స్ట్ ఐఏఎస్ నాన్న. అయితే ఈ ఎస్ ఉన్న వెర్బులన్నీ ఏంటివంటే సింగులర్ వెర్బుల్ నాన్న, ఈ ఎస్ లేని వెర్బులన్నీ ఏంటివంటే ప్లూరల్ వెర్బుల్ నాన్న. జాగ్రత్త రాసుకోండి. చూడండి, డూ కానీ, ఆర్ కానీ, వర్ కానీ, హ్యావ్ కానీ, V1 కానీ, ఇవన్నీ ప్లూరల్ వెర్బ్స్ నాన్న. సో డస్ కానీ, ఈజ్ కానీ, వాజ్ కానీ, హ్యాస్ కానీ, అంటే ఎస్ అనేది ఉంది, ఒక వెర్బుకి ఎస్ అనేది ఉందంటే అది సింగులర్ ప్లూరల్, సింగులర్. ఒక వెర్బుకి ఎస్ అనేది లేదంటే సింగులర్ ప్లూరల్, ప్లూరల్. ఓకేనా, ఎస్ ఉన్న వెర్బ్ సింగులర్, ఎస్ లేని వెర్బ్ ప్లూరల్. అయితే ఇక్కడ నేను ఏమంటున్నాను అంటే ఇక్కడ ఇద్దరు గర్ల్స్ చూడండి, ఇక్కడ ఇద్దరు బాయ్స్ ఉన్నారు, ఇద్దరు ఇట్లా కూడా యాక్షన్ చేస్తున్నాడు కదా. సో సబ్జెక్టు సింగులరా ప్లూరలా, జీరోనా, జీరో సబ్జెక్టు. మరి జీరో సబ్జెక్ట్ అయినప్పుడు కూడా మనం ఏ వెర్బ్ దగ్గరికి వెళ్ళాలి చెప్పండి, సింగులర్ వెర్బ్ దగ్గరికి వెళ్ళాలి. మరి జీరో సబ్జెక్ట్ అయినా సింగులర్ సబ్జెక్ట్ అయినా సింగులర్ వెర్బ్ దగ్గరికి వెళ్ళాలి నాన్న. ఇప్పుడు సింగులర్ వెర్బ్ అన్న సింగులర్ సబ్జెక్ట్ ఉన్నప్పుడే సింగులర్ దగ్గరికి వెళ్ళినప్పుడు జీరో సబ్జెక్ట్ అన్న సింగులర్ వెర్బ్ దగ్గరికి వెళ్ళాలి కదా. మరి ఇప్పుడు జీరో సబ్జెక్ట్ కాబట్టి ఈజా ఆరా సింగులర్ వెర్బ్ తీసుకోవాలి కాబట్టి ఏమొస్తుంది, ఈజ్ వస్తుంది నాన్న. ఏమొస్తుంది అక్కడ, ఈజ్ వస్తుంది. నెక్స్ట్ నన్ను, నన్ను అంటే కూడా ఒకటి వెళ్ళినట్టే కదా. సో నన్ ఆఫ్ ద 5 బాయ్స్, ఓకేనా, నన్ ఆఫ్ ద 5 బాయ్స్, 5 రూట్లో ఎవడు వెళ్తలేడు అని. నన్ ఆఫ్ ద 5 బాయ్స్ అంటే 5 రూట్లో ఎవడు వెళ్తలేడు. మరి అప్పుడు ఇక్కడ ఎవడు యాక్షన్ చేస్తలేడు అంటే సబ్జెక్ట్ అంటే ఎవడు యాక్షన్ చేసేవాడు, సబ్జెక్ట్ అంటే యాక్షన్ చేసేవాడే కదా. అక్కడ 5 ఉన్నారు అబ్బాయిలు కానీ ఎవడు యాక్షన్ చేస్తలేడు. యాక్షన్ చేసినప్పుడు మాత్రం వాళ్ళని సబ్జెక్ట్ అంటాం, ఎవడు చేస్తలేడు కాబట్టి మరి మనకు సబ్జెక్టు జీరోనే కదా. సో నైదర్ వచ్చినా నన్ను వచ్చినా సబ్జెక్టు జీరో అని, ఎవడు చేయట్లేడు అని యాక్షన్. సబ్జెక్టు జీరో అంటే వెర్బ్ సింగులర్ ఉండాలి కానీ, వెర్బ్ సింగులర్ ఉండాలంటే మళ్ళీ ఈజా ఆరా చెప్పండి. ఇక్కడ మనకు ఈజ్, అలా ఐదర్. ఐదర్ అంటే మీనింగ్ ఏంటి నాన్న, ఎవరో ఒక్కడే కాబట్టి ఇప్పుడు కూడా మనకి ఏమొస్తుంది చెప్పండి, దీన్ని కూడా ఎలా కన్సిడర్ చేయాలి, సింగులర్ లా కన్సిడర్ చేయాలి నాన్న. కాబట్టి మనకు నైదర్ వచ్చినా నన్ను వచ్చినా ఐదర్ వచ్చినా ఈ మూడు ఎప్పుడు వచ్చినా సరే సింగులరా ప్లూరలా, సింగులర్. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ నైదర్ ఆఫ్ ద గర్ల్స్, నైదర్ ఆఫ్ ద గర్ల్స్ అంటే ఇద్దరు గర్ల్స్ గురించి మాట్లాడుతుండు. ఇద్దరు గర్ల్స్లో ఎవరు కూడా ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తానికి విల్లింగ్లో లేరు అట. మరి అప్పుడు మనకు నైదర్ ఆఫ్ ద గర్ల్స్ అన్నప్పుడు ఎవరు యాక్సెప్ట్ చేస్తలేరు కదా, ఎవరు యాక్షన్ చేస్తలేరు కాబట్టి సబ్జెక్ట్ అంటే యాక్షన్ చేసిన వాళ్ళనే సబ్జెక్ట్ అంటాం. సబ్జెక్టు జీరో ఉందా, సింగులర్ ఉందా, ప్లూరల్ ఉందా, సబ్జెక్టు జీరో ఉంది. సబ్జెక్టు జీరో ఉన్నా సింగులర్ ఉన్నా సింగులర్ వెర్బే తీసుకోవాలి కానీ కాబట్టి సబ్జెక్టు జీరో ఉన్నా సింగులర్ వెర్బే కాబట్టి ఎవరు యాక్షన్ చేస్తలేరు కాబట్టి నైదర్ అనే వర్డ్, నన్ అనే వర్డ్, ఐదర్ అనే వర్డ్ కనిపిస్తే మనకు సింగులర్ వెర్బే రావాలి కదా. ఆర్ అనేది ఎస్ లేదు, ఎస్ ఉన్న వెర్బ్ సింగులర్, ఎస్ లేని వెర్బ్ ప్లూరల్. ఆర్ అంటే ఎస్ లేదు కదా, ఇది మనకు ప్లూరల్. హ్యావ్ అంటే ప్లూరల్, వర్ అంటే ప్లూరల్. సో మనకి ఎస్ ఉన్న వెర్బ్ ఒకటే ఉంది కదా, సింగులర్ వెర్బ్ ఒకటే ఉంది కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఎట్లా అనిపించింది కాన్సెప్ట్ ఇది? ఇట్లా నేర్చుకోవాలి మీరు, గుడ్డిగా చదువుకుంటూ వెళ్ళడం కాదు, వేస్ట్ అది. కాన్సెప్ట్ నేర్చుకోండి. ఎందుకు 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 ప్రతిదానికి రీజన్ తెలుసుకున్నాను. ఒకసారి అర్థమైంది అనుకోండి, బట్టే సిస్టమ్ ఉండదు మీకు, అక్కడ బట్టే విధానం ఉండదు, అది నేను చెప్పేది. ఓకేనా, నెక్స్ట్ అన్నాను చూడండి, ఇక్కడ 12th క్వశ్చన్ చూడండి ఫాస్ట్గా. 12th క్వశ్చన్ మనకు 12th క్వశ్చన్ ఏమంటున్నారంటే చూస్ ద అప్రాప్రియేట్ ప్రిపోజిషన్. అప్రాప్రియేట్ ప్రిపోజిషన్ అడుగుతున్నాను. హౌసెస్ వర్ బిల్ట్, హౌసెస్ కట్టబడినాయట. చూడండి బీ ఫామే కదా, సో బీ ఫామ్ ప్లస్ V3. బీ ఫామ్ ప్లస్ V3 అంటే ఇది ప్యాసివ్ వాయిస్ నాన్న, అంటే ఇది మనకు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్. హౌసెస్ కడతాయా కట్టబడతాయి కదా, ఆబ్జెక్టే కదా. సో ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయింది కాబట్టి ప్యాసివ్ వాయిస్. ఇవన్నీ అబ్జర్వ్ చేయండి, ఓకేనా. హౌసెస్ వర్ బిల్ట్ ఇన్ ఏ లాంగ్ రో డాష్ ద కోస్ట్ ఆఫ్ ద సీ, అంటే నది తీరం, రైట్. మరి బిట్వీన్ అంటామా, బినీత్ అంటే అడుగున కడతారా, లేదు, తీసేయండి. అండర్ ద కోస్ట్ ఆఫ్ ద సీ అంటామా, కింద కోస్ట్ కింద కడతామా, లేదు కదా, తీసేయండి. మరి బిట్వీన్ ఉంది, ఎలాంగ్ ఉంది నాన్న. బిట్వీన్ అనేది రెండు ఉన్నప్పుడు యూజ్ చేస్తున్నాను నాన్న, రైట్. కాబట్టి బిట్వీన్ అంటే మధ్య, బిట్వీన్ అంటే మీనింగ్ ఏంటి, మధ్య. రెండు ఉన్నప్పుడు రెండింటి మధ్య అంటే బిట్వీన్ అంటావు, మధ్య కాదు కాబట్టి ఆన్సర్ అవసరం చెప్పండి. ఇక్కడ ఎలాంగ్ అంటే ఏంటంటే కోస్ట్, నది తీరం వెంబడి అనమాట, ఓకేనా, దాని వెంబడి. ఎలాంగ్ ద రోడ్ అంటే సో రోడ్డు వెంబడి అంటాం కదా, అలా. సో హౌసెస్ అనేవి ఎక్కడ కట్టబడినాయట, ఇన్ ఏ లాంగ్ రో, ఒక రోలో కట్టబడినాయట. సో అలాంగ్ ద కోస్ట్ ఆఫ్ ద సీ, ఓకేనా. నది తీరం ఉంటుంది కదా, ఆ తీరానికి, ఓకేనా, తీరం వెంబడే కట్టుకుంటూ పోయారు అనమాట. సో ఏమొస్తుంది అక్కడ, ఎలాంగ్. చాలా ఇంపార్టెంట్ నాన్న ఇది మీకు, ఎలాంగ్, ఓకేనా, ఎలాంగ్ ద కోస్ట్ ఆఫ్ ద సీ. నెక్స్ట్ క్వశ్చన్ నాన్న చూడండి, ఇక్కడ చూస్ ద అప్రాప్రియేట్ ప్రిపోజిషన్. చూడండి ఇక్కడ, రైట్. మీన్స్ పెక్యులియర్ డాష్ అవర్ కల్చర్. ప్రిపోజిషన్ అడుగుతున్నాను, పెక్యులియర్ తోటి ఏమొస్తుంది అడుగుతుంది సింపుల్గా. చూడండి, పెక్యులియర్ అంటే ఏంటంటే స్ట్రేంజ్గా ఉండడం, అంటే కొత్తగా ఉండడం అనమాట. స్ట్రేంజ్గా కొత్తగా ఉండడం అంటాం. అయితే పెక్యులియర్ వచ్చినప్పుడు ఎప్పుడు వచ్చినా మనకి ఏమొస్తుంది అంటే
టు అనే ప్రిపోజిషన్ వస్తుంది నాన్న ఓకేనా. సో మనకు ఫ్రమ్ కాదు, విత్ కాదు, బై కాదు ఓకేనా. మనకి ఏమొస్తుందంటే టు వస్తుంది, పెక్యూలియర్ టు. ఇవి ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ నాన్న. నేను చెప్పాను చాలా ప్రిపోజిషన్స్ ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ చూడండి, ఇక్కడ డిఫరెంట్ అన్నాం అనుకోండి ఏమొస్తుంది మనకు డిఫరెంట్ ఫ్రమ్ అంటాం నాన్న ఓకేనా. సఫరింగ్ ఫ్రమ్, సఫరింగ్ విత్ అనకూడదు నాన్న ఓకేనా, సఫరింగ్ ఫ్రమ్ అంటూ ఉంటాం. తర్వాత గిల్టీ ఆఫ్ ఓకేనా, గిల్టీ వచ్చినా ఓకేనా, ఫాండ్ వచ్చినా, అక్యూజ్డ్ వచ్చినా ఓకేనా, ఇవన్నీ వస్తే మనకు ఆఫ్ అనేది వస్తుంది నాన్న. ఇలా చాలా ఉంటాయి ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ ఓకేనా. సో మనకు ఈ కస్టమ్, జనరల్ కస్టమ్ అంటే ఏంటి అంటే చాలా మంది ఫాలో అయ్యే హ్యాబిట్ అనమాట. కొంతమంది ఒకరికే ఉంటే హ్యాబిట్ అంటాం, చాలా మంది గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఉంటేనేమో కస్టమ్ అంటాం రైట్. ద కస్టమ్ ఈజ్ పెక్యులియర్ టు అవర్ కల్చర్. ఈ కస్టమ్ అనేది మనకు మన కల్చర్కి చాలా కొత్తగా ఉంది అని, స్ట్రేంజ్గా ఉంది అంటాం రైట్. బట్ మనకు ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నాన్న చూడండి, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఏంటిదంటే చూడండి, చూస్ ద వర్డ్ విచ్ ఈస్ సిమిలర్ ఇన్ మీనింగ్ టు ద అండర్లైన్డ్ వర్డ్ ఇన్ ద సెంటెన్స్ రైట్. చాలా అంటే చాలా సింపుల్ నాన్న ఓకేనా. మనకి ఇక్కడ ఒక సెంటెన్స్లో ఒక వర్డ్ అండర్లైన్ చేసి దాని మీనింగ్ అడుగుతున్నారు అనమాట రైట్. చూడండి ఇక్కడ ద బిల్డింగ్ హ్యాస్ బీన్ రీఫర్బిష్డ్ రీసెంట్లీ. మనకి సెంటెన్స్ ఇచ్చి సెంటెన్స్లో రీఫర్బిష్డ్ అనే వర్డ్ అండర్లైన్ చేశాడు. ఆ రీఫర్బిష్డ్ యొక్క మీనింగ్ ఏంటో అడుగుతున్నాను. సిమిలర్ మీనింగ్ అంటే ఏంటిది, సేమ్ మీనింగే కదా, మీనింగ్ ఏంటో అడుగుతున్నాను చూద్దాం ఓకేనా. మనకి అప్పుడు రీఫర్బిష్డ్ అంటే జనరల్గా రీఫర్బిష్డ్ ఐటమ్స్ అంటాం కదా. రీఫర్బిష్ చేయడం అంటే ఏంటి నాన్న, మళ్ళీ కొత్తగా చేసినాం అనమాట. కాబట్టి దాన్ని ఏమంటామంటే రెనోవేటెడ్. ఏమంటాం చెప్పిన వాటిని రెనోవేటెడ్ అంటాం రైట్. కాబట్టి మనకు కన్స్ట్రక్టెడ్ కాదు, డెమాలిష్డ్ అంటే నాశనం చేసినవి అని కాదు కదా రైట్. మనకు అప్పుడు డిస్పోజ్డ్ అంటామా లేదు ఓకేనా. డిస్పోజ్డ్ అంటే పడేసినవి కాదు. సో రీఫర్బిష్ చేయడం అంటే మళ్ళీ రెనోవేట్ చేయడం అనమాట ఓకేనా. మళ్ళీ దాన్ని ఏదో అవి యాడ్ చేసి మళ్ళీ కొత్తగా తయారు చేయడం అనమాట. కాబట్టి రీఫర్బిష్డ్ ఏమంటాం చెప్పండి, రినోవేటెడ్ అంటాం. మనకు రీఫర్బిష్డ్ మొబైల్స్, రీఫర్బిష్డ్ ల్యాప్టాప్స్ వస్తున్నాయి కదా, అవేంటి రెనోవేట్ చేసినాం అనమాట. అంటే మళ్ళీ పునర్భావం ఎత్తినవి అని ఓకేనా. ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నాన్న చూడండి నాన్న, ఇది మీకు ఈ పార్ట్లో లాస్ట్ క్వశ్చన్ నాన్న. ఎందుకంటే మనకు ఒక పార్ట్ ఇది చూసినాం కదా, నెక్స్ట్ పార్ట్లో మిగతా క్వశ్చన్స్ అనేవి చూద్దాం రైట్. చూడండి ఇక్కడ చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ నాన్న. స్పెల్లింగ్ అనేది కరెక్ట్ స్పెల్లింగ్ ఏందో అడుగుతుంది ఇక్కడ రైట్. 4 ఆప్షన్స్ ఇచ్చారు. 4 ఆప్షన్స్లో దేని యొక్క స్పెల్లింగ్ కరెక్ట్ ఉంది అంటుండు. చూడండి ఇక్కడ డైలమా అంటే మనకు స్పెల్లింగ్ తెలియాలి నాన్న. చూడండి ఇక్కడ డైలెమా అన్నప్పుడు మనకు కంపల్సరీ మనకు సింగిల్ ఏం ఉండొద్దు నాన్న. ఇంకో ఇలా ఉంటుంది నాన్న డైలమాలో ఉన్నారు అంటే వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారు అని. డబల్ ఎం ఉండాలి, డబల్ ఎం లేదు కదా, ఆప్షన్ తీసేయండి. డబల్ ఎమ్ మరి సింగిల్ ఎల్లే ఉండాలి కదా, డబల్ ఎల్ ఉంది, ఆప్షన్ తీసేయండి. ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. డైలమాలో ఉన్నారు అంటే మీనింగ్ ఏంటి నాన్న, అక్కడ కన్ఫ్యూజన్లో ఉన్నారు అని. ఇవి ఓకేనా. ఇవి మీకు కొన్ని క్వశ్చన్స్ నాన్న ఓకేనా. ఇవి మీకు కొన్ని క్వశ్చన్స్ నాన్న చెప్తున్నా కదా మీకు ఓకేనా. సో మీకు ఈ కానిస్టేబుల్ ఓకేనా, ఏపీ కానిస్టేబుల్ ఎగ్జామ్ అయ్యేంత వరకు నేను ఇక్కడ వీడియోస్ అనేవి మీకు అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాను. ఫస్ట్ అయితే ప్రీవియస్ క్వశ్చన్స్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ప్రీవియస్ క్వశ్చన్స్ మీకు కంప్లీట్ చేస్తాను. ఎందుకంటే ప్రీవియస్ క్వశ్చన్ చూస్తే మనకు ఒక ధైర్యం వస్తుంది అనమాట, ఒక అవగాహన వస్తుంది క్వశ్చన్స్ ఎట్లా వస్తున్నాయి అని. అర్థమైంది కదా అది ఓకేనా. సో మీరు ప్రతి ఒక్కరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి కంపల్సరీగా రైట్. ఇంకోటి నేను చెప్తాను కదా, ఇప్పటికీ చెప్తున్నాను, మించిపోయింది ఏం లేనానా. ఇప్పటి నుంచి మీరు పోరాడినారు అంటే మీకు ఈజీగా బెస్ట్ స్కోర్ అనేది ఇంగ్లీష్లో వస్తుంది. ఎందుకంటే 200కు 30 మార్కులు మనకి ఇంగ్లీష్ నుంచే ఉన్నాయి నాన్న. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట రైట్. కాబట్టి ఎవరెవరైతే ఇంగ్లీష్లో మీకు 25+ మార్క్స్ రావాలనుకుంటున్నారో మీరు ఇమీడియట్గా వెళ్ళి ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి ఫస్ట్ ఓకేనా. ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసి అక్కడ లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత ఓకేనా మీకు అక్కడ డెమో క్లాసులు కనిపిస్తాయి నాన్న. ఏపీ కానిస్టేబుల్, ఏపీ టీఎస్ఎస్ఏ కానిస్టేబుల్ కోర్స్ ఓపెన్ చేస్తే డెమో క్లాసులు చూసి నచ్చితేనే కోర్స్ తీసుకున్నాను. నచ్చండి ఫస్ట్ చూడండి, అక్కడ నచ్చుతాయి సింపుల్గా ఓకేనా. నచ్చితేనే కోర్స్ తీసుకోండి రైట్. మీకు ఓన్లీ 299కి 3 months వ్యాలిడిటీ, 399కి 6 months వ్యాలిడిటీ. అస్సలు ఈ అవకాశాన్ని అస్సలు మీరు మిస్ చేసుకోకండి. ఎక్సలెంట్ కంటెంట్ ఉంటుంది. గ్రామర్ కానీ వొకాబులరీ కానీ లో లెవెల్ స్టూడెంట్ అయినా సరే ఈజీగా అర్థం చేసుకుంటాను నాన్న. అర్థమైంది కదా ఇది రైట్. సో మీకు ఇవి నాన్న, ఇవి మీకు 15 క్వశ్చన్స్ నాన్న. మిగతా 15 క్వశ్చన్స్ నేను నెక్స్ట్ వీడియోలో ఓకేనా మళ్ళీ మీకు నేను వీడియో అప్లోడ్ చేస్తాను. అప్పుడు మీకు మిగతా 15 క్వశ్చన్స్ నేను అక్కడ అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ మీకు 2016లో జరిగిన మెయిన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా. నెక్స్ట్ మీకు అక్కడ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ పేపర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవ్వాలి కంపల్సరీ ఓకేనా. కొత్తగా చూసే వాళ్ళైతే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఓకేనా. సో థ్యాంక్ యూ, అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీరైతే ఫస్ట్ అయితే యాప్ డౌన్లోడ్ చేసుకున్నాను, ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ అయితే ఫస్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి ఓకే. చూసి ఫ్రీ క్లాసులు చూసి నచ్చితే కోర్స్ తీసుకున్నాను ఓకే కదా. సో మీకు నేను రెగ్యులర్ వీడియోస్ చేస్తూనే ఉంటాను, డోంట్ వరీ ఓకే. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.